నవీన్ యాదవ్ మీద కేసులున్నాయి. తనొక రౌడీ. వాళ్ళు రౌడీ రాజ్యం అన్నారు. మేమేమన్నాం గలీ బాయ్ అచ్చ టైం ఆయగా అన్నాము. భారీ మెజార్టీ అంటే 24,000 అబోవ్. సో ఫ్రస్ట్రేషన్ వస్తే మాత్రం వాళ్ళు ఎప్పుడు ఓటేయరు మనకి. మీరు లీడర్స్ని అప్రోచ్ అవుతారా, లేదంటే లీడర్సే మిమ్మల్ని అప్రోచ్ అవుతారా? సో ఇక్కడ నవీన్ యాదవ్ సార్ దగ్గర ఏంటంటే నా ఉండే ఫర్మ్ కాంటాక్ట్స్లోనే వాళ్ళే నన్ను కాంటాక్ట్ చేసి, ఇప్పుడు మార్కెట్లో చాలామంది 10,000కి 20,000కి 30,000కి ఏదో అమ్ముతుంటారు జూబ్లీ హిల్స్ డేటా అని. 6 గ్యారంటీస్ ఏవైతే ఉందో అసలు అవి అమలు అవ్వట్లేదు. ఒక రియల్ ఫ్యాక్ట్ ఎవరికి ఏం తెలియదంటే ఓన్లీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో సెంటిమెంట్ కూడా సునీతకు వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. కేటీఆర్ సార్ ఇంత యాక్టివ్గా క్యాంపెయినింగ్ చేసినా కూడా మీ సక్సెస్ రేట్ ఎంత ఉంది? అంటే 100 అవుట్ ఆఫ్. లాస్ట్ ఆంధ్ర ఎలక్షన్స్లో కొంచెం సక్సెస్ రేట్. హాయ్, హలో, వెల్కమ్ టు పల్లవి టీవీ. దిస్ ఈస్ కిరణ్ కుమార్. ఈరోజు రాజకీయాలతో దగ్గరి సంబంధం ఉండి తెర వెనుక వ్యూహాలు రచిస్తూ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తున్న పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ఏం చేస్తారంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, కానీ ఆ గెలుపు ఓటమికి మధ్యలో ఒక లైన్ ఉంటుంది. అదే వ్యూహాలు, ప్రతి వ్యూహాలు. ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయం అనేది ఒక కాస్ట్లీగా మారిపోయింది. చాలామంది రాజకీయాలలోకి ఎంత ఇంట్రెస్ట్గా వస్తారో ఒక్క ఓటమితోటి కృంగిపోయి అంతే బ్యాక్వర్డ్ ఇస్తారు. అట్లాంటి వ్యక్తులు ఎన్ని రాజకీయ వ్యూహాలు పన్నినా కూడా తెర వెనుక కూడా కొందరు ఉండి ఆ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, అట్లాగే ప్రత్యర్థి యొక్క లూప్ హోల్స్ ఏవైతే ఉందో వాళ్ళ బలహీనతలు తెలుసుకొని ప్రజల్లోకి డీప్గా వెళ్ళి అభ్యర్థి గెలుపుకైతే కృషి చేస్తారు. యుద్ధరంగంలో ఎట్లాగైతే ఆ యుద్ధం కోసం మనం వ్యూహం పన్ని యుద్ధంలోకి దిగుతారో అట్లాగే రాజకీయ రణరంగంలో కూడా ఒక వ్యూహాత్మకంగా పనిచేసి గెలుపు కోసం కృషి చేస్తారు. వీళ్ళందరూ డైరెక్ట్గా ఫోకస్ కాకుండా తెర వెనుక ఉండి అభ్యర్థి ఎట్లాంటి అభ్యర్థి అయినా సరే అతని గెలుపు కోసం కృషి చేస్తుంటారు. వాళ్ళే పొలిటికల్ స్ట్రాటజిస్ట్. అట్లాంటి పొలిటికల్ స్ట్రాటజిస్టే మొన్నటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన నవీన్ యాదవ్ గెలుపుకు కృషి చేసిన మహమ్మద్ ఖుర్షీద్ హుస్సేన్ మనతో ఉన్నారు. ఆయనను అడిగి తెలుసుకుందాం అసలు పొలిటికల్ స్ట్రాటజిస్టులు అంటే ఏం చేస్తారు, వాళ్ళ వర్క్ ఏంటి, ఎన్ని రోజులుగా ప్లాన్ చేస్తారు, ఎట్లా ప్లాన్ చేస్తారు అని తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు పల్లవి మీడియా. నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. ఓకే సార్, మీరు మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపుకు చాలా కృషి చేశారు. అసలు పొలిటికల్ స్ట్రాటజిస్టులు అనేవాళ్ళు ఇప్పుడు ఉన్న రాజకీయాలకి అవసరం అంటారు? ఖచ్చితంగా అవసరం అండి. ఎట్లా అంటే గతంలో చూసుకుంటే చాలామంది పెద్ద పెద్ద నాయకులు కూడా వాళ్ళు టీంతో కూర్చొని, అంటే వాళ్ళ చుట్టూ ఉన్న ముఖ్య నాయకులతో కూర్చొని ఎట్లా ముందుకు వెళ్ళాలనేది చేస్తుండే వాళ్ళు. ఈ మధ్య కాలంలో గత 10-15 ఇయర్స్ నుంచి కూడా పొలిటికల్ స్ట్రాటజిస్టులు చాలామంది వచ్చారు. చాలా గవర్నమెంట్ కూడా ఫామ్ చేశారు. ఇప్పుడున్న వాళ్ళకి మీరు ఎట్లాంటి హెల్ప్ చేస్తారు? సో బేసిక్గా మీరు చెప్పినట్టు ఎవ్రీ లీడర్కి ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, అండ్ గుడ్ మైండెడ్ పీపుల్ ఉంటారు. సో ఇక్కడ నవీన్ యాదవ్ సార్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ యూకే, యూఎస్ నుంచి కూడా వచ్చారు, వర్క్ చేశారు. మన పని ఏముంటుందంటే ఈ తక్కువ టైంలో ఎఫిషియెంట్గా ఏమేమి ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ని ట్రయాంగులేట్ చేసి ఇవ్వటం. సో మనము కేక్ రెడీ చేసేది వేరే వాళ్ళు, కానీ ఫైనల్ కేక్ ఎలా కనపడాలి, ఆ కేక్లో ఏం పెట్టాలి, అది కాకుండా ఆ కేక్ని ఎలా ప్రజెంటబుల్గా చేయగలుగుతాం. కానీ ఆ కేకే మేము చేసామంటే అది చాలా రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ అయ్యేది. మీరు అడిగేలాగా లాస్ట్ 15-20 ఇయర్స్ కాదు, ఇప్పుడు చాణక్య అంటారు. చాణక్య గారు చాలా, అంటే అందరికి తెలుసు హూ ఇస్ చాణక్య, హౌ హీ హ్యాస్ డన్ ఇన్ అవర్ ఇండియన్ మైథాలజీ అని. సో అలాగే ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఒక పేరు వచ్చింది పొలిటికల్ స్ట్రాటజిస్ట్, అంతేగాని ఎవ్రీ లీడర్ హ్యాస్ సమ్వన్ హూ విల్ కన్సల్ట్. ఆ పర్సన్ మోస్ట్లీ అక్కడ వాడే ఉంటాడు. కానీ ఇప్పుడు నేను యాజ్ అన్ యంగ్ పర్సన్ ఒక వేరే కాన్స్టిట్యున్సీ, ఒక వేరే స్టేట్ నుంచి వచ్చి చేయటం అంటాం ఇప్పుడు స్టార్ట్ అయింది ట్రెండ్. అది ఎలా అంటే ఒక సైంటిఫిక్ వేలో ఇంత పెద్ద డేటాని, ఇంతమంది వ్యూస్ని ఒకసారి కొలాబరేట్ చేసి వాళ్ళని విని ఆ వ్యూస్ని ప్రాపర్గా ప్రజెంట్ చేయటం. సో దట్ లీడర్స్ దగ్గర టైం తక్కువ ఉంటుంది. సో వాళ్ళ లీడర్స్ టైంని ఎఫిషియెంట్గా యూజ్ చేసే ప్రక్రియలో మనం చాలా పనికొస్తామండి. ఓకే, అంటే మీరు ఒక కాన్స్టిట్యున్సీ తీసుకుంటే మెయిన్గా అంటే ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నదనుకోండి, ఆ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే అతన్ని గెలిపించడానికి మీరు ఎట్లాంటి అక్కడ ఉన్న లోకల్కి వెళ్ళి ఎట్లాంటి సర్వే చేస్తారు, ఏమేమి డిఫాల్ట్స్ ఉన్నాయని మీరు ఎట్లా తీసుకుంటారు? అది
సో బేసిక్గా మనం ఎప్పుడైనా ఒక సీట్ స్టార్ట్ చేసే ముందు కూడా అండర్స్టాండింగ్ ద కాన్స్టిట్యున్సీ అంటాం, ఆ పదం వాడతాం. ఏంటంటే అసలు కాన్స్టిట్యున్సీ ఏంటి, రెట్రోస్పెక్టివ్గా లాస్ట్ 3-4 ఎలక్షన్స్లో ఆ కాన్స్టిట్యున్సీ ఎలా బిహేవ్ చేసింది, బూత్ వైజ్ ఫామ్ 20 అనాలిసిస్ ఉంటుంది. దాన్ని ప్రాపర్గా ఎక్సెల్లో పెట్టి ఆ అనాలిసిస్ ఎలా ఉంది, ఏ బూత్ ఎలా బిహేవ్ చేసింది, ఏ డివిజన్ ఎలా బిహేవ్ చేసింది, అసలు ఓవరాల్గా కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ బలం ఎలా ఉండిందని. సో ఫస్ట్ అది చేస్తాం. దాన్ని మనం డేటా రెట్రో అనాలిసిస్ అంటాం. ఆ అనాలిసిస్ వచ్చేసిన తర్వాత గ్రౌండ్లో దిగుతాం. గ్రౌండ్లో దిగి 3 టైప్స్ ఆఫ్ సర్వేస్ ఉంటాయని. ఒక మెయిన్ ఏంటంటే గ్రౌండ్లో డైరెక్ట్గా వెళ్ళి జనాలతో అడగటం. ఆ సర్వే కూడా మేము ఆ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఏదో 30-40 క్వశ్చన్స్ పెట్టుకోకుండా 12-15 క్వశ్చన్స్ ఉంటాయి. ప్లస్ ఇప్పుడు ఈ టైంలో ఓటర్ ఈజ్ ద స్మార్టెస్ట్. మేమేదో స్మార్ట్ అనుకుంటాము, లీడర్ స్మార్ట్ అనుకుంటారు, కానీ ఓటర్స్ ఆర్ ద స్మార్టెస్ట్ పీపుల్. వాళ్ళు రివీల్ చేయరు అసలు ఎక్కడ ఓటేస్తారని. సో ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వీ ఫ్రేమ్ ఇట్ ఈస్ వెరీ ఇండైరెక్ట్. అంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి అన్న నువ్వు ఎవరికి ఓటేస్తావంటే అందరు ఏదో ఒకటి చెప్పేస్తారు, మాయమాటలు చెప్పి వచ్చేస్తారు. సో వీ హ్యావ్ ఎ డీటెయిల్డ్ క్వశ్చన్నేర్ విచ్ ఇస్ వెరీ షార్ట్ అండ్ అట్ ద సేమ్ టైం మనం మానిటర్ చేస్తాం. అంటే ఆ యాప్ త్రూ అయినా అసలు కింద మన టీం తీసుకున్నారా లేదా సర్వే, ఏదో ఇంట్లో కూర్చొని రాసిపడేసారా అలా కాకుండా వీ హ్యావ్ దేర్ ఫోన్ నంబర్స్, వీ హ్యావ్ దేర్ కాస్ట్, వీ హ్యావ్ దేర్ ఏజ్ ఆల్సో. సో దట్ ఎందుకంటే మనం చేసిన ఏ స్ట్రాటజీ కూడా డేటా మీదే బేసెస్ ఉంటుంది. సో జస్ట్ టు కట్ ఇన్ సమ్మరైజ్, ఫస్ట్ సర్వే చేసుకుంటాం. సర్వేలో కూడా ఒకటి డైరెక్ట్గా పబ్లిక్ సర్వే, సెకండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, టీచర్స్, డాక్టర్స్, మాజీ ఎమ్మెల్యేస్, మాజీ సర్పంచ్లు, ఇక్కడైతే మాజీ మేయర్స్, మాజీ కార్పొరేటర్స్, వాళ్ళందరినీ కలుస్తాం. వాళ్ళతో ఒక డీటెయిల్ క్వశ్చనర్ ఉంటుంది. ఇలా మనం ఎలా మాట్లాడుకుంటామో 2 hours మాట్లాడతాం. దాని బేసిస్ మీద ఒక సినాప్సిస్ రెడీ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ ఇస్ నార్మల్ సర్వే, సెకండ్ థింగ్ ఇస్ ఐడిఐస్, థర్డ్ థింగ్ ఇస్ FGDs, ఫోకస్డ్ గ్రూప్ డిస్కషన్స్ అని అంటాం. సో ఈ 3 డేటా వచ్చిన తర్వాత దాన్ని కూర్చుని యాజ్ అ కోర్ టీమ్ మేము కంప్లీట్గా స్టడీ చేస్తాం. అసలు దీంట్లో కామన్ పాయింట్స్ ఏమున్నాయి. సో కామన్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో అది డైరెక్ట్గా మెయిన్ డాక్యుమెంట్లో వెళ్ళిపోతుంది. బికాస్ అందరు అంటున్నారంటే దాంట్లో ఒకవేళ ఎంతైనా కాకుండా 80% దాంట్లో ట్రూత్ ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ గుడ్ టు ప్రజెంట్. అలా మనము డీటెయిల్గా ఒక ప్రాపర్ టీం పెట్టి ఇది చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత దాన్ని మనం కూర్చొని దాన్ని ఒక ప్రాపర్ డాక్యుమెంట్లో, అంటే ఏదో పేజెస్ కాకుండా 5 pager అంతే. 5 pages కన్నా ఎక్కువ దాటద్దు ఆ డాక్యుమెంట్. కానీ ఆ 5 pages ఇస్ లైక్ ఎ బైబుల్. ఎందుకంటే దాంట్లో అసలు ఎంత డీటెయిలింగ్గా ఉంటుందంటే ఆ 5 pages ఒకవేళ అపోజిషన్ దొరికితే అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే మనము ఆ డాక్యుమెంట్ని కూడా విన్నింగ్ స్ట్రాటజీ డాక్యుమెంట్ అంటాం. సో ఆ 5 pagesలో మనం కవర్ చేసేది ఏంటంటే బేసిక్ కాస్ట్, లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఏమయ్యాయి, దాని తర్వాత అక్కడ ఏ లీడర్స్ యాక్టివ్, ఏ లీడర్స్ ఇన్యాక్టివ్, మన దాంట్లో ఎవరున్నారు, వాళ్ళ దాంట్లో ఎవరున్నారు, మెయిన్ ఇష్యూస్ ఏమి, హై ఇంటెన్సిఫై ఇష్యూస్ ఏమి, ఏ బూత్స్లో ఏం జరుగుతుంది, మొత్తం క్యాప్చర్ అవుతుంది. దాంతోపాటు వీల్ గివ్ దెమ్ యాక్షనబుల్ ఆల్సో. అంటే ఓన్లీ ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, మీకు ఇది ఉందని చెప్పి పంపించేస్తే పని అవ్వదు కదా. ఫస్ట్ డయాగ్నోస్ చేస్తాడు, దాని తర్వాత ట్రీట్మెంట్ ఇస్తాడు. సో మేము కూడా యాజ్ అ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ యూ కెన్ సే దట్ వీఆర్ పొలిటికల్ డాక్టర్స్, విల్ గివ్ దెమ్ దట్ దీస్ ఆర్ ద ఇష్యూస్ అండ్ వీ విల్ రైట్ వాట్ ఆర్ ద యాక్షనబుల్. ఇవి చేయాలి సార్, ఇవి చేస్తే ఇంత లెవెల్లో ఇది పెరుగుతుందని చెప్తాము. సో సర్వే, దాని తర్వాత డాక్యుమెంట్ తర్వాత వన్స్ ద లీడర్ ఈస్ కన్విన్స్డ్, బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద లీడర్ అండ్ ఫ్యామిలీ ఆర్ ద అల్టిమేట్ డిసిజన్ మేకర్స్. వాళ్ళ ట్రస్ట్ తీసుకొని వాళ్ళ అప్రూవల్ చేసుకుని ఏదైనా చేస్తాం. వన్స్ ఇట్ ఈస్ డన్, దాని బేసిస్ మీదే నెక్స్ట్ ఈ క్యాంపెయిన్లో ఏం మెసేజింగ్ పెట్టాలి, అసలు జనాల్లో ఏం తీసుకెళ్ళాలి, డివిజన్ వైజ్ వేరేగా ఏమేమి ఉంటాయి, అప్పుడు స్టార్ట్ చేస్తామండి. అంటే ఎట్లా మీరు లీడర్స్ని అప్రోచ్ అవుతారా, లేదంటే లీడర్సే మిమ్మల్ని అప్రోచ్ అవుతారా? మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది? అంటే మీరు కాకుండా ఇంకా చాలా మంది, నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది వేరే యాజ్ ఎ హోల్ అంటారు మీరు, అంటే ఈ డొమైన్ ఎలా వర్కౌట్ అవుతుందని. సో నేను ఈ డొమైన్లో 9 years నుంచి ఉన్నానండి. సో ఈ 9 years నుంచి కోర్స్ కొన్ని కాంటాక్ట్స్, ఫర్మ్ కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నవీన్ యాదవ్ సార్ దగ్గర ఏంటంటే నా ఉండే ఫర్మ్ కాంటాక్ట్స్లోనే వాళ్ళే నన్ను కాంటాక్ట్ చేసి నవీన్ సార్తో మీటింగ్ సెట్ చేయించారు. సో ఇక్కడ అలా జరిగింది. కానీ కొన్ని ప్లేసెస్లో వీ గో అండ్ టెల్ అబౌట్ అవర్ సెల్ఫ్, ఇలా ఎక్స్పీరియన్స్ ఉంది సార్ అంటే వి గో అండ్ అంటే మిగతా వాళ్ళకి తెలియదు, నేను వెళ్ళి అట్లీస్ట్ రిక్వైర్మెంట్స్ కనుక్కుంటా. అంటే ఆల్రెడీ సిస్టంలో ఎవరున్నారు. ఇక్కడ చేసే తప్పు ఏంటంటే మిగతా పొలిటికల్ స్ట్రాటజీస్ నేనే చేయాలి, నేనే మొత్తం హైజాక్ చేసుకోవాలనే ఫీలింగ్లో ఉంటారు. అలా చేయకుండా నేనేం చేస్తానంటే ఆల్రెడీ ఎవరు ఉన్నారు సిస్టంలో,
ఆ సిస్టంలో వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి. సో ఆ గ్యాప్స్ పరంగా నేను టీంని సజెస్ట్ చేస్తాను. ఓకే. సో దట్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా హైజాక్ అవ్వకూడదు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. ప్లస్ కెపాసిటీ బిల్డింగ్ అంటాం దీన్ని. మనము ఒకసారి ఎలక్షన్ చేస్తాం, వెళ్ళిపోతాం, వాళ్ళే వాళ్ళతో ఉంటారు కదా, వాళ్ళని మనము కొంచెం ఎంపవర్ చేయగలిగితే లీడర్కి చాలా హెల్ప్ ఉంటుంది. సో లీడర్ గెలిచిన తర్వాత కూడా 2 ఇయర్స్లో ఈ ఎఫెక్ట్ చూసి మళ్ళీ గుర్తు చేసి కాల్ చేస్తాడు, ఖుర్షీద్ నువ్వు అప్పుడు చేసిన పని ఇప్పుడు నాకు ఇలా హెల్ప్ అవుతుందని. సో దట్స్ హౌ ఐ కైండ్ ఆఫ్ కనెక్ట్ విత్ లీడర్స్. ఇప్పుడు మీరు సర్వే చేస్తామంటే లోకల్ ఫీల్డ్లోకి వెళ్ళి సర్వే చేస్తూ ఉంటాం కదా, అంటే మీరు ఒకసారి అంటే లీడర్స్ టైఅప్ అయిన తర్వాత సర్వే చేస్తారు, అదే ముందే సర్వే చేసుకొని వెళ్ళి మీది ఇక్కడ లూప్ హోల్స్ ఇవి ఉన్నాయి, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రెక్టిఫై చేసుకుంటే మీరు గెలుస్తారని ముందు చెప్తారు మీరు? సో బేసిక్లీ ఒక మినీ సర్వే చేస్తామండి. అంటే చాలా తక్కువ శాంపుల్ సైజ్తో ఒక మినీ సర్వే చేస్తాం. ఓకే. ఎందుకంటే ఇక్కడ గురించి చెప్తున్నా, బై ఎలక్షన్ కాబట్టి టైం తక్కువ ఉంది. అవును. సో నేను ఒక మినీ సర్వే చేయించా ఒక 4-5 డేస్లో. సో దట్ కొంచెం ఒక జిక్స్ట్ తెలుస్తుంది. మన లీడర్ దగ్గర వెళ్ళినప్పుడు కంప్లీట్లీ బ్లాంక్ వెళ్ళామనుకోండి, ఆయన కూడా అనుకుంటాడు ఇంత 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాడు, ఏదేదో అంటున్నాడు, వితౌట్ మినిమం హోంవర్క్ కూడా రాకుండా వస్తే ఎలా అని. సో ఇక్కడ పరంగా మాత్రం మినిమం మేము చేసాము. నేను మీకు రెట్రోస్పెక్టివ్ డేటా అన్నారు కదా, సో ఆల్వేస్ వెన్ ఎవర్ వీ గో టు పిచ్ ఒక ఈసీ డాక్యుమెంట్ రెడీ చేసే వెళ్తాం. దట్ ఇది నెట్లో అవైలబుల్ ఉన్నాయి, ఇది మొత్తం మనం క్రాస్ చెక్ చేసి వ్యాలిడేట్ చేసి తీసుకొచ్చాం. దాంతోపాటు వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ని కూడా అనలైజ్ చేసి తీసుకెళ్తాం. ఇప్పుడు ఇలా ఉంది ఫ్రీక్వెన్సీ, ఇంత రీచ్ ఉంది, మీ ఈ పోస్ట్ బాగా చేస్తున్నాయి, ఈ పోస్ట్ వీక్గా ఉన్నాయి, అదొకటి. ప్లస్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మేము ఒక ఇన్హౌస్ మషిన్ కూడా రెడీ చేసుకున్నాం, చాట్ జీపీటీ లాగా. మనం పొలిటికల్ ఏఐ యాప్ రెడీ చేసుకున్నాం, శక్తి యాప్ అని. సో దాంట్లో ఏంటంటే వితౌట్ వెళ్ళకుండానే మనకి సెంటిమెంట్ అనాలిసిస్ వచ్చేస్తుంది, అసలు ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఇంపాక్ట్ ఫ్యాక్టర్ వస్తుంది, ఎంత ఇంపాక్ట్ ఉంది లీడర్ది, అపోజిషన్ స్ట్రెంత్ వచ్చేస్తుంది. సో ఆ రిపోర్ట్ పట్టుకుని వెళ్ళి తీసుకెళ్తాం. ఆ రిపోర్ట్ ఆఫ్ కోర్స్ దాంట్లో ఒక 75%, 80% మంచిగా ఉంటుంది, 20% ఎర్రర్ ఉంటుంది. ఆ 20% ఎర్రర్నే ఈ గ్రౌండ్ మినీ సర్వేతో ఒకసారి కంపేర్ చేసేసుకొని ఫైనల్గా ఒక డాక్యుమెంట్ ఎడిట్ చేసి తీసుకెళ్తాం. సో దట్ అట్లీస్ట్ కన్వర్ట్ అయిపోయినా కూడా ఆ లీడర్కి ఒక హెల్ప్ ఉంటుంది మన తరపు నుంచి. అంటే ఇప్పుడు టెక్నాలజీ కూడా చాలా డెవలప్ అయింది, ఏఐ టెక్నాలజీ కూడా వచ్చింది. మీరు ఇప్పుడు యాజ్ ఏ స్ట్రాటజిక్గా టెక్నాలజీ మీకు ఏమన్నా ఉపయోగపడుతుందా, ఎట్లా ఉపయోగం? ఖచ్చితంగా అండి. అంటే నేను బై డిగ్రీ ఐఎమ్ అన్ ఇంజనీర్. ఓకే, ఐ హ్యావ్ డన్ మై ఇంజనీరింగ్ ఫ్రమ్ ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్, ఇట్స్ ఇన్ టాప్ 10. అంటే ఆఫ్టర్ మెయిన్ ఐఐటీస్ ఇట్ ఈస్ కౌంటెడ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియర్. సో నేను ఈ డొమైన్లో పబ్లిక్ డొమైన్లో రావాలని వచ్చేసాను, కానీ ఆ ఒక ఇంజనీరింగ్ మైండ్ ఉంటుంది, డేటాతో టెక్నాలజీతో ఆ ఒక రిలేషన్ ఉంటుంది. సో మా ఫ్రెండ్స్ గూగుల్లో ఫేస్బుక్లో ఉన్నారు. సో నేను వాళ్ళతో ఎప్పుడు టచ్లో ఉంటా, అరే ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, మార్కెట్ అనాలిసిస్ ఏంటని. సో వీ హ్యావ్ యూజ్డ్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ క్రియేటింగ్ అవర్ శక్తి యాప్. ఎలా అంటే ఇప్పుడు ఒకేసారి ఇంతమంది రీచ్ అవుట్ అవ్వాలంటే డేటా అండ్ టెక్నాలజీ ఇస్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మనకి ఫోన్ నంబర్స్ కావాలి. ఇప్పుడు మార్కెట్లో చాలామంది 10,000కి, 20,000కి, 30,000కి ఏదో అమ్ముతుంటారు జూబ్లీ హిల్స్ డేటా అని. అది ఏంటంటే పిన్ కోడ్ తీసేసుకొని ఏదో ఎవరితో టెలికామ్తో మాట్లాడుకొని స్క్రాప్ చేసుకుంటారు డేటా. దట్ ఈస్ కంప్లీట్లీ అన్ఎథికల్. మేమేం చేస్తామంటే నవీన్ యాదవ్ సార్ ఎలా ఇక్కడ గురించి చెప్తున్నా, 15 ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి హీ హ్యాస్ హిజ్ ఓన్ డేటా. ఆయన బెనిఫిషరీస్ ఒక 30,000, 40,000 ఉంటారు. అలాగే క్యాడర్ దగ్గర నంబర్స్ ఉంటాయి. అవన్నీ మనం కొలేట్ చేసేసుకొని ఒక ప్రాపర్, అరే వీళ్ళు మాత్రం కాన్స్టిట్యున్సీ పీపుల్, అంటే మనం మెసేజ్లు ఫోన్లు వేరే వాళ్ళకి చేస్తే అనవసరం కదా అది. సో అదొకటి ఉంటుంది. ఇంకోటి తక్కువ టైంలో మనము అసలు ఏం జరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా ఎలా అంటే మీరు ఇంట్లో కూర్చొని ఏదైనా చేయొచ్చు. సో జస్ట్ టు అండర్స్టాండ్ అసలు సెంటిమెంట్ ఏముంది, మన గురించి జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు, సో అది వాళ్ళ లైకింగు, వాళ్ళ కమెంట్స్, దాన్ని అనలైజ్ చేసి ఒకేసారి విత్ ఇన్ ఎ క్లిక్ 5 మినిట్స్లోనే మనం చెప్పేయచ్చు ఎలా ఉంది సెంటిమెంట్ అని. ఇప్పుడు నవీన్ యాదవ్ గారి గురించి వస్తే అతను 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కూడా భారీ మెజార్టీ అంటే 24,000 అబోవ్ మెజార్టీ తోటి గెలిచారు. అంత మెజార్టీ రావడానికి మీరు ఎట్లాంటి స్ట్రాటజిక్ వాడారు? సో సార్ 2 సార్లు కాదు 3 సార్లు కంటెస్ట్ చేశారు. ఒకసారి కార్పొరేటర్, 2 టైమ్స్ ఎమ్మెల్యే లాగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ చరిష్మా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ దిస్ బిగ్ మెజారిటీ. అది కాకుండా కాంగ్రెస్ వాళ్ళు, ద పార్టీ వాజ్ వెరీ మచ్ యాక్టివ్. ఇక్కడ మనం ఏం చేసామంటే వీ హ్యాడ్ సో మెనీ ఫోర్సెస్, వీ హ్యాడ్ 10 ఫోర్సెస్. ఆ 10 ఫోర్సెస్ని
కలిపే ఆ 10 ఫోర్సెస్ని ఒక్క దగ్గర తీసుకెళ్ళి ఆ పజల్ని సాల్వ్ చేసామండి. బికాస్ ఇప్పుడు ఒక పని ఉంటే 10 మంది ఉంటారు, 10 మంది 10 వేరేలా చేస్తారు. అలా కాకుండా అందరినీ కన్విన్స్ చేసి ఆ 10 ఫోర్సెస్ని సింగిల్ ఎజెండా మీద షిఫ్ట్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుంటే బీఆర్ఎస్కి స్లోగన్ లేకుండా ఉండే, కానీ మనకు స్లోగన్ ఉంది, ఒక అవకాశం నవీన్ యాదవ్ కోసం, అవును. మన మన జూబ్లీ హిల్స్ మన కాంగ్రెస్, అలాగే ఒక అవకాశం జూబ్లీ హిల్స్ అభివృద్ధి కోసం. సో ఈ 2 స్లోగన్సే తీసుకెళ్ళాం, కానీ ఇంకా ఏమి మనము డీవియేట్ అవ్వకుండా వెళ్ళాము. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే జనాలని మనం కన్ఫ్యూజ్ చేయకూడదు. అరే బై ఎలక్షన్ ఉంది కదా అని 10 తరపు నుంచి 10 వస్తే మన వీళ్ళు ఏదో కన్వర్ట్ అవుతారంటే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారు. సో ఫ్రస్ట్రేషన్ వస్తే మాత్రం వాళ్ళు ఎప్పుడు ఓటేయరు మనకి. ఒకటి ఇక్కడ తెలంగాణ స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారంటీస్ ఏవైతే ఉందో అసలు అవి అమలు అవ్వట్లేదు, 6 బాకీలు ఉన్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ కూడా హ్యూజ్ ప్రచారం చేసి డెప్త్గా వెళ్ళిపోయారు, జనాలలోకి వెళ్ళిపోయారు. అవును. దాన్ని మీరు ఎట్లా తిప్పగొట్టగలరు? అంటే ఎట్లాంటి డెవలప్మెంట్ లేదు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఒక ఫ్రీ బస్ తప్ప మీకు ఎట్లాంటి స్కీమ్స్ ఇవ్వలేదు అని చెప్పి కూడా అందరూ అంటే మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా వెళ్ళారు. వాటిలను మీరు ఎట్లా డిఫైన్ చేశారు? సో అది ఎలా చేసామంటే మా దగ్గర గవర్నమెంట్ డేటా ఉన్నిందండి. ఒక రియల్ ఫ్యాక్ట్ ఎవరికి ఏం తెలియదంటే ఓన్లీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ తరపు నుంచి లబ్ధి పొందిన వాళ్ళు 45,000 ఉన్నారు. ఓకే. 45,000 బెనిఫిషరీస్ ఉన్నారు. 45,000లో 13,000 ఓన్లీ రేషన్ కార్డ్ బెనిఫిషరీస్ ఉన్నారు. మీరు చెప్పినట్టు రేషన్ కార్డ్, ఫ్రీ బస్, దాని తర్వాత మిగతా అన్నీ కలుపుకుంటే 45,000 బెనిఫిషరీస్ ఉన్నారు. మేమేం చేసామంటే డే 1 నుంచి వాళ్ళకి పర్సనలైజ్ కాల్స్ చేసాం, ఫ్యామిలీ తరపు నుంచి, సార్ ఫ్యామిలీ తరపు నుంచి. ఓకే. సో ఆల్ 45,000 పీపుల్ వేర్ కాల్డ్ దట్ మన రేవంత్ అన్న చేశాడన్న మీకు ఏదైనా ఇష్యూ ఉంటే నేను అండగా ఉంటా, దీంతోపాటు ఏమున్నా కూడా స్వింగ్ మెషిన్స్ ఏమైనా కూడా మేము అండగా ఉంటామని చెప్పాము. సో ఆ పర్సనలైజ్ కనెక్ట్ వచ్చిన తర్వాత 45,000 ఇంటూ ఫ్యామిలీస్లో 3 అయినా ఉంటారు కదా, సో 1,35,000 ఓటర్స్ని డైరెక్ట్గా కనెక్ట్ చేసాం మేము. సో వీళ్ళు బయట ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా కూడా వీళ్ళు 10 ఇయర్స్ ఉండి ఏం చేయలేదు, ఇప్పుడు 2 ఇయర్సే అయింది. సో వీళ్ళ మాట వీళ్ళు నమ్మలేదు కాబట్టి ఇంత పెద్ద మెజారిటీ వచ్చింది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోతేనే ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. అతను గత 3 టైమ్స్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉంది. ఇప్పుడు సెంటిమెంట్ కూడా సునీతకు వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. అవును. ఇవన్నిటిని మీరు ఎట్లా అధిగమించి భారీ మెజారిటీ రావడానికి కృషి చేశారు? సో బేసిక్గా మీరు చెప్పినట్టు ఆఫ్ కోర్స్ ఒక సింపతి ఉంటుంది. ఒక 3 టైమ్ ఎమ్మెల్యే చనిపోయారు కాబట్టి ఒక రెస్పెక్ట్, సింపతి ఆఫ్ కోర్స్ ఉంటుంది. సో వాళ్ళ నెగిటివ్స్ చూసి చెప్తే వాళ్ళు ఒక క్యాంపెయిన్ స్లోగన్ లేకుండానే మొత్తం క్యాంపెయిన్ నడిపేశారు ఫస్ట్. సెకండ్, ఒక ప్రాపర్ ఎజెండా తీసుకెళ్ళలేకపోయారు జనాల్లో. కేటీఆర్ సార్ ఇంత యాక్టివ్గా క్యాంపెయినింగ్ చేసినా కూడా ఎవ్రీడే వేరే విషయాలు చెప్పారు. ఒక కాన్స్టెంట్గా చెప్పుంటే అది ఎఫెక్ట్ ఉండేది. మనము పొలిటికల్ స్ట్రాటజీలో హ్యామరింగ్ అంటాం. హ్యామరింగ్ అంటే హ్యామర్ ఎలా ఒకే దగ్గర కొడుతూ ఉంటామో సేమ్ థింగ్ హ్యాస్ టు బి సెడ్. అది వాళ్ళ వైపు అంటున్నా. మన వైపు ఏం వర్కౌట్ అయిందంటే గోపీనాథ్ సార్ సింపతి వర్సెస్ సర్స్ సింపతి, నవీన్ సార్ సింపతి. అరే 3 టైమ్స్ కంటెస్ట్ చేశాడు, మనవాడు, మన బస్తీ బిడ్డ, సో మన గలీ బాయ్, అది మనము చాలా పర్సనలైజ్గా తీసుకెళ్ళిపోయాం. సో ఇఫ్ యూ కెన్ రిలేట్ యువర్ ఆస్పిరేషన్ టు పీపుల్స్ ఆస్పిరేషన్, అప్పుడే ఈ మెజారిటీ వస్తుంది. అరే మనవాడికి ఓటు ఇద్దాం అని జనాల్లో వచ్చేసింది. దానివల్లే ఇక్కడ చనిపోయిన ఆయన సింపతి కూడా వర్కౌట్ అవ్వలేదు. అంటే మీరు ఒక స్లోగన్ బాగా డెప్త్గా తీసుకెళ్లారు, యువకుడు ఒక ఛాన్స్ ఇవ్వండి అనేది ఈ స్లోగన్. ఇది ఎంతవరకు మీకు ఉపయోగపడింది? చాలా ఉపయోగపడింది. అంటే ఈ స్లోగన్తో పాటు మన పాట, ఈ స్లోగన్ ప్లస్ మన పాట బాయ్ నీకు బాధ ఎందుకే చాలా హిట్ అయింది. సో ఏ క్యాంపెయిన్ కూడా ఒక క్యాంపెయిన్కి సోల్, ఊపిరి అంటే స్లోగన్ అండ్ సాంగ్. ఆ స్లోగన్ అండ్ సాంగ్ ఎలా ఉండాలంటే అది వినంగానే జనాలకి ఎందుకు ఓటేయాలో కన్విన్స్ అయిపోవాలి. సో ఇప్పుడు కూడా మీరు వింటే, మెజారిటీ వచ్చిన తర్వాత కూడా వింటే మీరు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే స్లోగన్ ఒక ఛాన్స్ అన్నారు మీరు. సో ఫర్ ఇంగ్లీష్ ఒక ఛాన్స్, ఒక ఆపర్చునిటీ. ఫర్ ఇంగ్లీష్ ఇట్ వాస్, ఫర్ తెలుగు ఇట్ వాస్ ఒక అవకాశం. అలాగే మన ముస్లిమ్స్కి ఏక్ మౌకా, మన స్లాంగ్లో ఉంటే ఏక్ మౌకా దో భాయ్, ఏక్ మౌకా దో భాయ్. సో వాడు కూడా అనుకున్నాడు కరెక్టే కదా, మనోడు ఇక్కడే ఉంటాడు, ఇక్కడే అందుబాటులో ఉంటాడు, ఒక్కసారి ఇచ్చి చూద్దాం, 3 ఇయర్స్ ఉన్నాయి,
3 ఇయర్స్లో ఏం చేయకపోతే అప్పుడు చూసుకుందామని ఒక వాళ్ళకి ఈ బై ఎలక్షన్ వల్ల వాళ్ళకి కూడా ఒక ట్రస్ట్ వచ్చింది. సరే 3 ఇయర్సే కదా ఒకసారి ఇద్దాము అని ఒక ఫీలింగ్ వచ్చేసింది వాళ్ళకి. సో ఈ స్లోగన్ ఈ పాట వల్ల బాగా రుద్దాము. అది వెళ్ళింది కూడా జనాలు యాక్సెప్ట్ కూడా చేశారు. దీంతో పాటు మీరు బిలీవ్ చేయరు, లాస్ట్ 25 డేస్లో 3 టైమ్స్ డోర్ టు డోర్ చేసాం మేము. 3 టైమ్స్ డోర్ టు డోర్ అంటే ఏదో స్టిక్కర్లు అంటించడం కాదు. బీఆర్ఎస్ వాళ్ళు జస్ట్ స్టిక్కర్స్ పెట్టేసి వెళ్ళిపోయారు. మేమేం చేసామంటే వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసాం. వాళ్ళని మీరు చెప్పినట్టు అసలు స్కీమ్స్ ఎన్ని ఇచ్చాము, నెక్స్ట్ 3 ఇయర్స్ ప్లాన్ ఏంటి, దాంతోపాటు నవీన్ అన్నని ఎందుకు ఓటేయాలి, వాళ్ళ దాంట్లో ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మేమే వాళ్ళని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రక్రియ స్టార్ట్ చేసాం. ప్లస్ ఎవ్రీ 10 బూత్స్కి మా టీం నుంచి ఒక ప్రొఫెషనల్ టీం మెంబర్ ఉన్నారు. ఎవ్రీ బూత్లో 5 మెంబర్స్ ఎన్వై టీం కూడా ఉంది. ఎన్వై టీం అంటే నవీన్ యాదవ్ టీం. సో ఆ 5 మెంబర్స్ కంప్లీట్గా ఆ బూత్లోనే పరిమితం అయిపోయి డీటెయిల్గా డోర్ టు డోర్ చేశారండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి వస్తే ఎక్కువ మైనార్టీస్, దాదాపు 1,500,000 పైన మైనార్టీస్ ఉన్నట్టు తెలుసు. 35% ఉన్నారు. అంటే వీళ్ళందరూ మీ కాంగ్రెస్ కానీ నవీన్ యాదవ్ కానీ కనెక్ట్ అయ్యి వన్ సైడ్గా ఓట్ షేరింగ్ జరిగిందా, లేకుంటే స్ప్లిట్ అయ్యారు వాళ్ళు? సో బేసికలీ నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు 55-45 ఉన్నిందండి. 55 కాంగ్రెస్కి, 45 బీఆర్ఎస్కి. ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ కొంచెం చూసుకుంటే రెహమత్ నగర్, షేక్పేట్, బోరబండ అండ్ ఎర్రగడ్డ ఈ 4 డివిజన్స్లో ఈజీగా 60% పైన 60% ఉంటారు ముస్లిమ్స్. సో ఈ 4 డివిజన్స్లో మీరు చూసుకుంటే భారీ మెజారిటీ వచ్చింది. రెహమత్ నగర్లో 6,000, షేక్పేట్లో ఓకే 2,000, ఎందుకంటే అక్కడ హిందూ బెల్ట్ కూడా ఉంది, ఒక 26 బూత్స్, మిగతా 44 బూత్స్ వచ్చేసి ముస్లిమ్స్ ఉన్నాయి. సో ఆ 55-45ని మనము 65-35 వరకు తీసుకెళ్ళగలిగాం. రీజన్ ఏంటంటే ముస్లిం ఉమెన్ కొంచెం డౌట్లో ఉన్నారు, కన్ఫ్యూజ్గా ఉన్నారు. ఎందుకంటే మీరు చూసుంటారు ఇక్కడ హై పావర్టీ ఉంది. సో వాళ్ళు ఏంటి డౌట్లో పడ్డారు, ఎలా ఈ 2 ఇయర్స్లో కూడా వాళ్ళకి ఒక మిస్కన్సెప్షన్ ఉంది ఏం చేయలేదు కదా అని. ఆ మిస్కన్సెప్షన్ని ఫస్ట్ తీపిచ్చాం. దాని తర్వాత మనకి ఎందుకు ఓటేయాలి, అసలు ముస్లిమ్స్ గురించి మనం ఏం చేస్తాము, గవర్నమెంట్ పక్కకు పెట్టినా కూడా నవీన్ అన్న ఏం చేస్తాడు, అదొక క్లారిటీగా తీసుకెళ్ళాం. దానివల్ల ఈ షిఫ్ట్ వచ్చింది. ప్లస్ ముస్లిమ్స్ ప్లస్ బీసీస్ 60% ఉన్నా కూడా మనకి కాన్స్టిట్యున్సీలో చాలా హార్డ్ వర్క్ చేశామండి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు బీజేపీ కూడా చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. లాస్ట్ పోటీ చేసిన దానికంటే కూడా ఇప్పుడు చాలా తక్కువ వచ్చాయి. అంటే వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు అసలు? అంటే మీరు వేరే పార్టీస్ కూడా వాళ్ళ లోక్ పోల్స్ ఏంటి, అప్ అండ్ డౌన్స్ ఏంటి అని కూడా మీరు క్యాలిక్యులేట్ చేస్తుంటారు కదా. అవునండి. బీజేపీ వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు? సో బీజేపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక థర్డ్ ఆప్షన్ లాగా వచ్చారు జనాలకి. జనరల్ ఎలక్షన్స్లో ఏమవుతుందంటే, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏమవుతుందంటే పార్టీ ఓవరాల్ ఒక నెరేటివ్ సెట్ చేస్తుంది మొత్తం స్టేట్కి. ఆ నెరేటివ్తో కనెక్ట్ అయ్యి బేసిక్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చేస్తాయి. ఇక్కడ బై ఎలక్షన్ కాబట్టి జనాలు డైరెక్ట్గా బీఆర్ఎస్ఆ కాంగ్రెసా అసలు బీజేపీని కన్సిడర్ చేయలేదు. సో ఈ బీజేపీకి వచ్చిన ఓట్లు ఏంటంటే వాళ్ళు క్యాడర్ అనుకోవచ్చు, క్యాడర్ ప్లస్ 10 ఇంటూ 10, క్యాడర్ ఎంతమంది ఉన్నారో ఇంటూ 10 ఓట్స్ వచ్చాయి. కానీ జనాలు అసలు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, బీజేపీని అసలు కన్సిడర్ చేయలేదు. అలాగే మీరు చూసుకుంటే కిషన్ రెడ్డి గారు ఎంపీ ఉన్నారు, హార్డ్లీ ఒక 2-3 పెద్ద ర్యాలీస్ చేశారు. సోమాజిగూడలో ఒకటి, యూసుగూడలో ఒకటి, అలా అని. బండి సంజయ్ గారు కూడా ఎంఓఎస్ హోమ్ మినిస్టర్ ఉన్నా కూడా ఎక్కువగా ఆయన కనపడ్డారు. కానీ ఓన్లీ పెద్ద మీటింగ్స్ కానీ ఇంటర్నల్ మీటింగ్స్ అయినా అవన్నీ ఏం పెద్దగా చేయలేదు. సో ఓపెన్గా చెప్పొచ్చు ఫార్మాలిటీ సేక్గా చేసుకున్నారు. కానీ క్యాంపెయిన్ గెలవాలి, లేకపోతే అట్లీస్ట్ సెకండ్ నెంబర్ అని రావాలి. ఎందుకంటే వాళ్ళు సెకండ్ నెంబర్ రావాలనే ఎలక్షన్ చేస్తుంటే ఒకవేళ సక్సెస్ అయ్యి ఉంటే అది చాలా పెద్ద మూమెంటం వచ్చేది వాళ్ళకి. కానీ వాళ్ళు చాలా ఈజీగా వదిలేశారు. అది అంటే కంప్లీట్గా అది ఒక ల్యాప్స్ ఆఫ్ క్యాంపెయినింగ్ అని చెప్తాను. బేసిక్గా డోర్ టు డోర్ కూడా చేయలేదు, పెద్దగా ఇవి అంటే కనపడలేదు నాకు. రీజన్స్ మేబీ బీజేపీ ఈజ్ అ వెరీ ఓల్డ్ పార్టీ, వాళ్ళకు కూడా తెలుసు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఉంటుంది, మనం ఎంత చేసినా కూడా కన్వర్షన్కి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి కొంచెం లైట్ తీసుకున్నారండి ఈసారి. అంటే మీలాంటి స్ట్రాటజిక్ వ్యక్తిని పెట్టుకుంటే వాళ్ళు సక్సెస్ అయ్యేవాళ్ళేమో. అంటే మేము నిజంగా చెప్తాను కదా, ఇప్పుడు ఏం లేని ప్లేస్లో ఏం చేయలేమండి. బేసిక్ అయితే ఉండాలి. సో మనం ఏదో 100 స్ట్రాటజీస్ని పెట్టుకుంటే గెలుస్తామంటే అది కుదరదు. మేము ఏదో 5-10% ఇంపాక్ట్ పెడతాం, మేమే 50% పెడతామంటే అది తప్పు. ఓకే, 5-10%, దానికైనా దాటి ఎవరు చేయలేరు. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా చేయలేరు. ఆయన కూడా అంటారు మా ఇంపాక్ట్ 2%-3% అని.
అదే అలా ఉండుంటే మేమే కంటెస్ట్ చేసేసి మేమే ఎమ్మెల్యే మేమే ఎంపీ అయిపోతాం కదా. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా గత 10 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసి ఉంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఎక్కువగా మీ కాన్స్టిట్యూన్సీ అంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ కూడా ఎక్కువ బీఆర్ఎస్ కార్పొరేటర్లే ఉన్నారు. అవును. కొందరు కాంగ్రెస్లో చేరారు, మిగతా వాళ్ళని కూడా బీఆర్ఎస్కు చాలా ఏళ్ళ నుంచి కూడా కార్పొరేటర్లు ఉన్నారు. అవును. అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి అట్లాంటి డివిజన్లో కూడా మీరు మెజార్టీ తీసుకురాగలిగారు. ఏది బాగా మీకు వర్కౌట్ అయింది అక్కడ? సో యాజ్ ఐ సెడ్, ఒకటి మా దగ్గర గ్రౌండ్ ఇంటెల్ చాలా మంచి గ్రౌండ్ ఇంటెల్ తీసుకున్నామండి మనం. డివిజన్ వైజ్ కాదు, బూత్ వైజ్ మనకు గ్రౌండ్ ఇంటెల్ వచ్చింది. అండ్ గ్రౌండ్ ఇంటెల్ వాజ్ వెరీ మచ్ వెరిఫైడ్. వీఆర్ వెరీ షూర్ దట్ దిస్ ఈస్ ద బెస్ట్ ఇంటెల్ అని. ఒక్కసారి మీ దగ్గర మంచి ఇంటెల్ ఉంటే స్ట్రాటజీ మీరు మంచిగా వేసుకోవచ్చు, ఫన్. సెకండ్, వర్కౌట్ ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం సార్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ భరోసా. మీరు ర్యాలీస్లో చూసుంటారు, మన యువకుడికి ఒక అవకాశం ఇవ్వండి అంటే మన స్లోగన్ సార్ కూడా చెప్పాము, సార్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఎవ్రీ ర్యాలీస్లో అదే చెప్పారు. అదొకటి. సెకండ్, జనాల ఇష్యూస్ ప్రాపర్ అంటే పెయిన్ పాయింట్స్, బేసిక్గా రోటీ కప్డా మకాన్ అంటాం. అసలు ఇష్యూస్ మీరు ఇక్కడ చూసుంటే మా సర్వేస్లో పెద్ద ఇష్యూ డ్రైనేజ్ వచ్చింది 45%. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ 20% వచ్చింది, రోడ్స్ 30% వచ్చింది. ఫోర్త్ ఇష్యూ వచ్చేసి ఎంప్లాయ్మెంట్, మీరు చూసుంటారు అన్ఎంప్లాయిడ్ చాలా ఉన్నారు. ఫిఫ్త్ వచ్చేసి ఉమెన్ సేఫ్టీ. సో ఈ 5 బ్రాడర్ థింగ్స్ని మనం చాలా కన్సిడర్ చేసాం. ఇది కాకుండా బూత్ వైజ్ స్పెసిఫిక్ ఇష్యూస్ కూడా తీసుకున్నాం. అంటే ఏ లెవెల్లో అంటే ఏ రోడ్ ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ కావాలి, అది కూడా స్టార్ట్ చేసేసాం. అది జనాల్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. అంటే ఈ 2 ఇయర్స్లో 150 crores రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేశారు. అది ఎవరు తెలీదు, అది కూడా జనాల్లో తీసుకెళ్ళాం విత్ ప్రూఫ్స్, విత్ జియోస్. సో జనాలు నమ్మారు అది. దాని తర్వాత ఇష్యూస్ ఒకటి, దాని తర్వాత మన నవీన్ సార్ పాజిటివిటీ. ఇంత నెగిటివ్ క్యాంపెయినింగ్ చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. నేను యాజ్ అ స్ట్రాటజిస్ట్ కూడా అన్నా, సార్ మేము కూడా ఏదో 1 or 2 నెగిటివ్ క్యాంపెయిన్ చేద్దాం, లేకపోతే కౌంటర్ ఇద్దామని. మీరు చూసుంటారు, సార్ ఎక్కువ మీడియా ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు, సార్ అస్సలు పాడ్కాస్ట్లు ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఎందుకంటే హీ బిలీవ్డ్ దట్ భగవంతుడు ఉన్నాడు, నేను నా పని చేసుకుంటా, వస్తే వస్తుంది, రాపోయినా కూడా నేను జనాలు సర్వీస్ చేయాలి. సో నిజంగా యాజ్ అ స్ట్రాటజిస్ట్ ఐ వాజ్ అమేజ్డ్. బికాజ్ నేను ఏదో చుట్టం కాదు, నేను ఏదో ఫ్రెండ్ కాదు, నన్ను ఇంప్రెస్ చేయాలంటే అంత ఈజీ కాదు. బట్ ద వే హీ వాజ్ పాజిటివ్. ఖుర్షీద్, మేము పాజిటివ్గా వెళ్దాం, మనకు ఓన్లీ పాజిటివ్గా వెళ్దాం, మనకు వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు మళ్ళీ దాన్ని పడిపోతే కష్టం కాదు సార్, వాళ్ళు ఇది అంటున్నారు అది అంటున్నారంటే వద్దు మనకి. సో హీస్ పాజిటివిటీ ఒకటి, ప్లస్ వాళ్ళ వైఫ్ మేడం కూడా చాలా మంచి ఇంపాక్ట్ ప్లే చేశారు. ఎందుకంటే మేము వాళ్ళ క్యాంపెయిన్ షెడ్యూల్ ఎలా చేసామంటే 1 to 7 డివిజన్ సార్ వెళ్తే మేడం 7th to 1 డివిజన్ వెళ్ళారు. సో చుట్టుపక్కల మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేసేసాం. ఎందుకంటే డైరెక్ట్గా క్యాండిడేట్ వైఫ్ కనపడితే థింగ్స్ ఆర్ క్లోజ్ దెన్. ఇప్పుడు ఎలక్షన్లలో చాలామంది కూడా కొంచెం నెగటివ్ ప్రాపగండా కూడా క్రియేట్ చేశారు. ఇతని మీద, నవీన్ యాదవ్ మీద కేసులు ఉన్నాయి, ఇతను ఒక రౌడీ, ఫ్యామిలీ మొత్తం రౌడీ బ్యాక్గ్రౌండ్ అనేది కూడా చాలా నెగటివ్ ఇంప్రెస్ కూడా చేశారు. దాన్ని మీరు ఎట్లా తిప్పికొట్టారు? అది యాక్చువల్గా మనకు పాజిటివ్ అయిందండి. ఎందుకంటే ఎట్లా అంటే అది జనాల్లో ఆల్రెడీ తెలుసు సార్ ఎలాంటి వాళ్ళని ఇది క్రియేట్ చేశారని కూడా తెలుసు. సో దాన్ని మేము పాజిటివ్ ఎలా తిప్పికొట్టామని, వాళ్ళు రౌడీ అన్నారు, మేము గలీ బాయ్ అన్నాం. సో వాళ్ళు రౌడీ రాజ్యం అన్నారు, మేము ఏమన్నాం గలీ బాయ్ అచ్చ టైం ఆయగా అన్నాము. ఆ జనాలు స్టిక్ అయిపోయింది, కరెక్టే కదా. అచ్చ టైం ఆయగా అంటే ఏంటి, లాస్ట్ 12 years or 10 years నుంచి బ్యాడ్ టైం అనే కదా. ఇప్పుడు అఫ్ కోర్స్ లాస్ట్ 2 years కాంగ్రెస్ గవర్నమెంట్, కానీ ఎమ్మెల్యే మాత్రం ఆయనే కదా. ఆయన ఏదో కొత్తగా ఎమ్మెల్యే అవ్వలేదు కదా, 12 years ఎమ్మెల్యే ఉన్నారు. కానీ ఆయన గురించి అయినా వాళ్ళ ఫ్యామిలీ గురించి అయినా ఎప్పుడు మేము ఏ నెగిటివ్ క్యాంపెయిన్ చేయలేదు. బికాస్ వీ నో ఒక ఫ్యామిలీ నుంచి ఎవరైనా చనిపోతే అది ఒక ఎథికల్గా ఫార్మల్గా మనం హ్యాండిల్ చేయాలి. సో మేము ఏదో క్యాంపెయినింగ్లో దిగజారిపోయి అలా వెళ్ళలేదు. జనాలు అది కూడా నచ్చింది. అంటే జనాలు కంపేర్ చేసుకున్నారు, రే వీళ్ళు ఇంతగా అంటున్నారు, వీళ్ళు ఎందుకు ఏమంటలేదు. సో మీరు చూసుంటారు ఎలక్షన్ డే రోజు కూడా వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసుకుని ఆఫీస్ మీదకి వచ్చారు. వాళ్ళు వచ్చారు కానీ మీరు ఉండుంటారు, మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్న కవర్ చేశారు. సో ఇప్పుడు ప్రభుత్వంలో మేమున్నామా వాళ్ళు ఉన్నామో అర్థం అవ్వలేదు మనకి. అంటే అంత మనం సాఫ్ట్గా క్యాంపెయిన్ చేశాము. సో జనాలు డైరెక్ట్ కంపేర్ చేశారు, అరే మనోడిని రౌడీ అంటారేంటి, మనోడు ఏం చేశాడని. అంటే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను, చుట్టుపక్కల కొంచెం మంది ఒక 20% మంది అలా ఉంటారు, అది ఏం చేయలేము మనం యాజ్ ఎ లీడర్. బట్
ఆ 20%ని 100% అంటే ఎవరు ఒప్పుకోరు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ వై మనకి 25,000 మెజారిటీ వచ్చింది. అంటే ఒక సబక్ సిఖాయింగే అని దాంట్లో వెళ్ళిపోయారు జనాలు. అంటే ఒక మీడియా కాన్ఫరెన్స్‌లో గూడా మాట్లాడుతూ అపోజిషన్ లీడర్స్ ఎవరిని ఇంటికి వెళ్ళనియ్యను నేను. మీరు ఇంటి ముఖం గూడా చూడనివ్వను. గల్లీ గూడా దాటిపోరు అనే ఒక బెదిరింపు రాజకీయాలు కూడా చేసినట్టుగా డైరెక్ట్ మీడియాలో మాట్లాడిన నవీన్ యాదవ్ గారు. దాన్ని ఎట్లా మీరు ఎట్లా దాని తర్వాత మీరేమన్నా ఆయనకు చెప్పారా ఏంటి? ఎవరు నవీన్ సార్ మాట్లాడారా? యెస్. ఏమని? నన్ను రౌడీ రౌడీ అని అంటున్నారు మీరు లీడర్స్ అందరూ. మీరు ప్రచారంకి వచ్చిన ఏ ఒక్క లీడర్ కూడా గల్లీ దాటి బయటకెళ్లరు అని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళకి. సో వార్నింగ్ అంటే అది సార్ నేను నేను చేస్తాను కాదు, జనాలు అలా చేస్తారని చెప్పుంటారు. బికాస్ మీరు చూసుంటారు, మనకు చూపించిన ప్రేమ అయిన క్యాంపెయిన్లో కూడా మనం చాలా రా క్యాంపెయిన్ చేసామండి. ఏదో ఎల్ఈడీస్ పెట్టేసుకొని అవి ఇవి ప్రజెంటేషన్ అలాంటి పని చేయలేదు మేము. మీరు చూసుంటారు జనాల ప్రేమ. సార్ మీరు పేజ్ చూసుకున్నా కూడా ద కైండ్ ఆఫ్ లవ్ హీ గాట్. సార్ ఏమని ఉంటారంటే మీరు ఆ మాట చెప్పి నా గల్లీలో తిరగడం కష్టమైపోతుందని చెప్పుంటారు. అది దేనివల్ల? ప్రేమ వల్ల. ఎందుకంటే సార్కి ఏదైనా మీరు చూసుంటారు, ఎవరినైనా అలా లిఫ్ట్ చేయించటం, లేకపోతే ఎవరినైనా ఏదైనా కొట్టడం అవన్నీ ఏం జరగలేదు. మన తరపు నుంచి మనం ఏం చేయలేదు. ఎందుకంటే నేను చెప్పాను కాబట్టి పాజిటివిటీ. ఆయన వర్జన్ ఏంటంటే జనాలు అలా చేస్తారని. నువ్వు అలా చెప్పి నా గురించి చెప్పి నువ్వు తిరగాలంటే నీకు కష్టమైపోతుందిరా బా ఏం చెప్పారు అంతే. ఇప్పుడు మీరు చెప్పారు అంటే ఇప్పుడు ఎలక్షన్లో ఎప్పుడు పబ్లిక్ వెళ్ళాలన్నా కూడా ఒక స్లోగన్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అవును, సాంగ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా ఒక స్ట్రాంగ్ సాంగ్ తోటి వెళ్ళారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా బాగా సాంగ్స్ పనిచేసి ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా అట్లా. మీకు సపరేట్ టీమ్ ఉంటుంది అట్లా స్లోగన్స్ ఎఫెక్టివ్ స్లోగన్స్ రాయడానికి కానీ సాంగ్స్ క్రియేట్ సో చేయడానికి. బేసిక్గా మేము ఏం చేస్తామంటే, మేము మొత్తం మీ టీంలో ఎంతమంది ఉంటారు, ఎట్లా వర్క్ చేస్తారు? సో ఓవరాల్గా నేనైతే నా సొంత టీం 20 మెంబర్స్ ఉన్నారు. సో నేను ఇక్కడ మోరల్లెస్ ఎక్కువగా కన్సల్టింగ్ గైడింగ్ చేశాను. ప్లస్ ఒక ప్యారలల్గా ఉండే టీమ్స్ని ఇచ్చే డేటాని వ్యాలిడేట్ చేసే ప్రక్రియలో నేను ఉన్నాను. అంటే టాప్ లెవెల్లో కన్సల్టింగ్ కంప్లీట్గా అడ్వైజరీ లోలో ఉన్నాను. అదర్వైజ్ ఒక కాన్స్టిట్యున్సీ బై ఎలక్షన్ ఉన్నప్పుడు మీకు ఒక సోషల్ మీడియా టీం ఉంటుంది, మీకు ఒక మీడియా టీం ఉంటుంది. మీడియా టీం అంటే మీతో లైజెన్స్ చేయడానికి, బికాస్ యూ పీపుల్ ఆర్ ఆల్వేస్ దేర్. సో మీకు కూడా అసలు ఏం జరుగుతుంది మీకు అప్డేటెడ్ పెట్టడం, ఇక్కడ ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పడానికి ఒక మీడియా లైజనింగ్ ఆఫీసర్ ఉంటారు. దాంతోపాటు ఆ మీడియాలో టాకింగ్ పాయింట్స్ మన సార్ కూడా, అంటే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమేమి మాట్లాడాలి జస్ట్ ఒక టాకింగ్ పాయింట్స్ ఇస్తాం. దాంట్లో ఆయనకి ఏం నచ్చుతుందో అది పిక్ చేసుకుంటారు. సేమ్ ఫర్ సీఎం సార్ యాజ్ వెల్. ఇంకోటి మీడియా టీమ్, సోషల్ మీడియా టీమ్, గ్రౌండ్ టీమ్ ఉంటుంది విచ్ డస్ సర్వే. అండ్ సర్వే ఒక జస్ట్ 10% పార్ట్, కానీ మేజర్లీ వాళ్ళు క్యాడర్తో ఉండి క్యాడర్ని ట్యూన్ చేస్తారు. సో అసలు క్యాడర్ అసెస్మెంట్ అంటాం మేము. అసలు క్యాడర్లో 5 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ పని చేస్తున్నారా లేదా, ఆ 5 మెంబర్స్లో మోస్ట్ యాక్టివ్ ఎవరు, ఆ మోస్ట్ యాక్టివ్ని డైరెక్ట్గా సార్తో వెళ్ళి మీట్ చేపిస్తాం. సో దట్ హీ ఈజ్ మోటివేటెడ్. ఇన్యాక్టివ్ వాళ్ళని ఫోన్ చేపిస్తాం, పై కొంచెం చేసి పెట్టు, ఎందుకు ఏమైంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకుని సాల్వ్ చేపిస్తాము. సో గ్రౌండ్ టీమ్ అయిపోయింది. అది కాకుండా కాలర్స్ టీమ్ ఉంటుంది ఒకటి, రీచ్అవుట్ ఓట్ అపీల్ కోసం రీచ్అవుట్ చేస్తాం. ఐవీఆర్ఎస్లో అవన్నీ కాకుండా డైరెక్ట్గా నవీన్ అన్న ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం, ఇలా మా నవీన్ అన్న మీకు కాల్ చేయమన్నారు అని చెప్పి ఒక స్క్రిప్ట్ ఉంటుంది, వాళ్ళని కన్విన్స్ చేస్తాము. అంటే మీకు ఒకవేళ నవీన్ సార్ లీడర్షిప్, నవీన్ సార్ ఫ్యామిలీ మీద భరోసా ఉంటే ఖచ్చితంగా బయటకు వచ్చి ఓట్ చేయండి అని చెప్తాము. అదొకటి. ఇవన్నీ కాకుండా ఓవరాల్గా ఒక ఓవరాల్ మేనేజ్మెంట్ టీం ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ సర్స్ కోర్ టీమ్. బికాస్ సర్ టైం మనకు చాలా వాల్యుబుల్. మనం అందరు మీరు స్లోగన్స్ అన్నారు, సో మనకి స్క్రిప్ట్ రైటర్స్ కూడా ఉంటారు. బికాస్ ఐ నో మెనీ పీపుల్ కాబట్టి స్క్రిప్ట్ రైటర్స్, క్రియేటివ్ పీపుల్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళతో ఇన్పుట్స్ తీసుకుంటాం. ప్లస్ సర్వేస్లో కొన్ని కీవర్డ్స్ వస్తాయి, అంటే జనాలు ఏమనుకుంటున్నారు ఎలా అనుకుంటున్నాం, ఆ కీవర్డ్స్ని తీసి సాంగ్లో కూడా పెట్టమని చెప్తాం. అప్పుడు సాంగ్లో ఎవరు బేస్ బాగుంటుంది. ఇప్పుడు నల్గొండ గద్దర్ గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు మోస్ట్ వైరల్ పర్సన్. సో ఆయన్ని పర్సూ అయ్యి సార్ ఈ వర్డ్స్ వచ్చి మీరు ఒక ఫ్రేమ్ చేయండి సాంగ్ అంటే ఆయన ఫ్రేమ్ చేసి మళ్ళీ సార్ విని అన్ని క్లోజ్ చేసి అప్పుడు సాంగ్ క్లోజ్ అవుతుందండి. ఇప్పుడు మీరు స్ట్రాటజిక్గా మేమే ఎంపీస్ ఎమ్మెల్యేలు కూడా కావచ్చు అని ఒక మాట. అవునండి. ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఇండియాలో టాప్ మోస్ట్ స్ట్రాటజిస్ట్. ఆఫ్ కోర్స్. మన బీహార్ ఎలక్షన్లో కూడా ఆ పోటీ చేసినప్పుడు కూడా ఎందుకు తనను తాను ఎలివేట్ చేసుకోలేకపోయాడు, కానీ ఒక్క సీటు కూడా ఎందుకు గెలిపించలేకపోయాడు? అంటే స్ట్రాటజిక్స్ అనేవాడు కొన్ని రాష్ట్రాలలో కూడా గవర్నమెంట్లను ఫామ్ చేసిన టాలెంట్ కూడా మీ దగ్గర ఉంది. ఆఫ్ కోర్స్. కానీ ఆయన పర్సనల్గా ఎందుకు ఒక్క సీటు కూడా ఎందుకు గెలవలేకపోయారు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈవెంట్ మేనేజర్స్ ఉంటారు, 100 పెళ్ళి చేస్తారు.
ఓన్ పెళ్ళిలో ఏదో ఒక మిస్టేక్ అవుతుంది. సో ఎలా అంటే ఇక్కడ వన్ థింగ్ అండి, అంత పెద్ద లెవెల్లో బీహార్ లాంటి స్టేట్లో ఆయన అంత పెద్ద ఐబాల్ తీసుకొచ్చాడంటే ఇట్స్ వెరీ బిగ్ థింగ్. ఓకే. సో ఫస్ట్ ఎలక్షన్ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, తెలుగు రాష్ట్రం కాబట్టి మన జనసేన పార్టీ ఉంది, అది కూడా జేఎస్పీఏ. ఓకే, మన పవన్ కళ్యాణ్ గారు 10 years పోరాటం చేశారు. ఫస్ట్ టైం ఏం రాలేదు, సెకండ్ టైం 1 seat. పవన్ కళ్యాణ్ ఈజ్ అ బిగ్ పర్సన్, మెగాస్టార్ ఫ్యామిలీ. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత క్రేజ్ ఉంటుంది, అవును. అంత క్రేజ్ ఉండే పర్సన్కి 10 years పట్టింది. ఏంటి ఆ స్ట్రైక్ రేట్ 21 రావటం, డిప్యూటీ సీఎం అవటం. సో ఒక మెయిన్ స్ట్రీమ్ తెలుగు యాక్టర్కి అంత పెద్ద టైం పడితే, ఒక ప్రశాంత్ కిషోర్ గారు ఎంత పెద్ద పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఉన్నా కూడా పీపుల్ షుడ్ కనెక్ట్ విత్ హిమ్. సో దిస్ వాజ్ హిస్ ఫస్ట్ అటెంప్ట్. ఓకే. అండ్ ఐఎమ్ వెరీ షూర్ ఈ అటెంప్టే కొనసాగి 5 years చేస్తే మాత్రం 5 years తర్వాత మేము ఇలాగే కూర్చొని మాట్లాడుకుంటే యూ విల్ షూర్లీ సీ దట్ ఈజీగా మోర్ నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తాయి అండ్ హీ విల్ అఫ్ కోర్స్ బీ ఏబుల్ టు డెంట్. అదే మెయిన్ రీజన్ అండి. అది కాకుండా మీరు చూసుంటే ఒక న్యూట్రల్ పర్సన్ చూస్తే ఒక సీఎం లెవెల్ ఇంటర్వ్యూస్ అయ్యాయనివి. అంటే మిగతా వాళ్ళు మీడియం వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటేనే కదా తీసుకుంటారు. అండ్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ హీ సెడ్, చాలామంది అసోసియేట్ కూడా అయ్యారు, చాలామంది బాధపడుతున్నారు ఎందుకు ఇలా అయిపోయిందని. సో ఆ బాధని పట్టుకుని 5 years మాత్రం ఫీల్డ్లోనే ఉంటే మీరు నెక్స్ట్ టైం యూ కెన్ విట్నెస్ ఈవెన్ మ్యాసివ్ విక్టరీ, యూ కెన్ విట్నెస్ మిరాకల్స్ అక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ విషయానికి వస్తే స్టేట్లలో కంట్రీలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఓడిపోతుంది. మొన్న అంటే తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసింది, మొన్న జూబ్లీహిల్స్లో గెలిచింది, కర్ణాటకలో కూడా ఉంది. ఎందుకు అంటే నేషనల్ లెవెల్ ఎందుకు ఫెయిల్ అవుతుంది కాంగ్రెస్? మీలాంటి స్ట్రాటజిస్టులు కూడా చాలామంది ఉన్నారు, రాహుల్ గాంధీ దగ్గర కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. ఎందుకు సక్సెస్ రేట్ ఎందుకు అంత లేదు వాళ్ళకి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ వదిలేస్తారు, ఎందుకు అది మార్క్స్ తగ్గాయని. ఇప్పుడు బీహార్ ఓడిపోయారు ఫర్ ఎగ్జాంపుల్. సో పోస్ట్ ఎలక్షన్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకు ఇలా అయిపోయిందని. అది ఓడిపోయాం వదిలేస్తారు, వేరే స్టేట్కి వెళ్ళిపోతారు. ఇక్కడ మన పిఎం గారు అమిత్ షా గారు అలా ఉండరు. ఎలా అంటే క్యాడర్ మేనేజ్మెంట్, బూత్లో 10 మంది కావాలంటే 10 మంది కావాలి, పేపర్ మీద కాదు. వాళ్ళతో మీట్ అవుతారు, వాళ్ళు కావాలంటే జూమ్ కాల్ తీసుకుంటారు. సో ఇక్కడ క్యాడర్ మేనేజ్మెంట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్. ఎస్. ఆర్ఎస్ఎస్ పక్కన పెట్టండి, ఆర్ఎస్ఎస్ని అసలు నేను ఇంక్లూడ్ కూడా చేయటం లేదు. ఆర్ఎస్ఎస్ కాకుండా కూడా బీజేపీ క్యాడర్ వర్సెస్ కాంగ్రెస్ క్యాడర్ మీరు కంపేర్ చేసుకుంటే పెద్ద మిస్ మ్యాచ్ అక్కడ. ఓకే, అంటే కాంగ్రెస్ మిస్ మ్యాచ్ అవుతుంది. కాంగ్రెస్ అసలు దే కెనాట్ ఈవెన్ కంపీట్. ఓకే. ఓకే, ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే ఎజెండా, ఒక పర్టికులర్ ఎజెండాని పుష్ చేయలేకపోతారు. కాన్స్టిట్యూషన్ అన్నారు 2 years ముందు, వదిలేశారు కాన్స్టిట్యూషన్. ఎస్ఐఆర్ అన్నారు, ఇప్పుడు బీహార్ తర్వాత అది కూడా వదిలేస్తారు. సో ఇలా 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 జగలు చేసుకుంటా వెళ్తే చాలా కష్టం అండి. ఇప్పుడు ఓట్ చోరీ కూడా ఓట్ చోరీ తీసుకొచ్చారు, ఏమైంది? పట్టుకోలేకపోయారు కదా. అది జస్ట్ తీసుకురావటం మీ పని కాదు కదా. యూ హ్యావ్ టు కంప్లీట్లీ మేక్ పీపుల్ అండర్స్టాండ్ అండ్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ అ సెంట్రల్ క్యాంపెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓట్ చోరీ నిజంగా అయితే, ఒకవేళ అవుతే మీరు ఎలక్షన్ బైకౌట్ చేయొచ్చు కదా. మీరు ఒక నేషనల్ పార్టీ, మీరు ఎలక్షన్ బైకౌట్ చేస్తుంటే ఎంత పెద్ద మెసేజ్ వెళ్ళేది. అఫ్ కోర్స్ బీజేపీ వుడ్ హ్యావ్ బీన్ ఆన్సరబుల్, అరే ఎలా అలా అయిపోయిందని. కానీ యూ డోంట్ హ్యావ్ గట్స్ టు ఈవెన్ బైకౌట్ దట్. అలా బైకౌట్ చేయకుండా కంటెస్ట్ చేస్తే ఇలాగే అవుతుంది. సో ఒకటి అది క్యాడర్ ఒకటి. సెకండ్ వాళ్ళు అనాలిసిస్, అంటే అసలు రైట్ క్యాండిడేట్ కూడా ఇవ్వాలి కంటెస్ట్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నవీన్ యాదవ్ సార్కి ఇచ్చారు. హీ వాస్ ద బెస్ట్ క్యాండిడేట్ బికాస్ హీ హ్యాడ్ దట్ సింపతి దట్ హీ హాస్ బీన్ లూజింగ్. సెకండ్, హీ హ్యాస్ దట్ గ్రౌండ్ కనెక్ట్ విత్ పీపుల్. థర్డ్ ఏంటంటే బీసీ బిడ్డ, 42% బిల్ ఇచ్చి బీసీకి ఇవ్వకుండా బై ఎలక్షన్లో ఉంటే మీరు సెల్ఫ్ కాంట్రాక్టరీ ఉన్నారు కదా. సో అదొకటి మేజర్ థింగ్. ఇంకోటి ఏంటంటే బ్యూరోక్రటిక్. కాంగ్రెస్ అంటే బ్యూరోక్రటిక్గా ఉంటుంది మొత్తం. ఫస్ట్ టీపీసీసీకి వెళ్ళాలి, మళ్ళీ ఏఐసీసీకి వెళ్ళాలి, ఏఐసీసీ నుంచి మళ్ళీ టైంకి రావాలి, అప్పటి వరకు ఇక్కడ పోస్ట్ మార్టం అయిపోతుంది. ఇంకోటి అంటే మీరు ఓన్లీ జూబ్లీహిల్స్ ఎలక్షన్లోనే కాకుండా గతంలో ఎక్కడెక్కడ ఏ స్టేట్లలో పనిచేశారు, ఎట్లాంటి లీడర్స్తో మీరు పెద్ద పెద్ద లీడర్స్ తోటి ఎవరితో పనిచేశారు? సో నేను మొత్తంగా 11 స్టేట్స్లో వర్క్ చేశానండి. సో 2016 పాస్అవుట్ అయిన తర్వాత బీటెక్ నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ ఐపాక్, ప్రశాంత్ కిషోర్ టీమ్తో వర్క్ స్టార్ట్ చేశాను. ఐ హావ్ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ యూపీ అండి. యూపీలో కౌశాంబి డిస్టిక్ అని ఉండేది, అలహాబాద్ పక్కన, అక్కడ వర్క్ చేశాను. యూపీలో వర్క్ చేశాను. దాని తర్వాత పంజాబ్ ఎలక్షన్స్ వర్క్ చేశాను. పంజాబ్ ఎలక్షన్స్లో సంగ్రూర్ డిస్టిక్ ఉంది,
అక్కడ పెద్ద పెద్ద లీడర్స్ విజయేందర్ సింగ్లా, మరేల్కోట్ల చాలా ఫేమస్ కాన్స్టిట్యున్సీ, రజియా సుల్తానా ఆయన ఆ మేడం విమెన్ మినిస్టర్ ఫర్ ఉమెన్ కూడా అయ్యారు. ఇంకోటి నా టర్నింగ్ పాయింట్ రజిందర్ కౌర్ భట్టల్ అని ఎక్స్ సీఎం క్యాండిడేట్, అక్కడ కూడా వర్క్ చేశాను నేను. సో యూపీ, దాని తర్వాత పంజాబ్ తర్వాత ఉత్తరాఖండ్లో కాజీ నిజాముద్దీన్ అని పెద్ద లీడర్ ఉన్నారు, అక్కడ వర్క్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఆంధ్రాకి వచ్చాను. ఆంధ్రాలో 2 years వర్క్ చేశాను జగన్మోహన్ రెడ్డి సార్కి 2019 ఎలక్షన్స్లో. ఐ వాజ్ హ్యాండ్లింగ్ 60 seats అండ్ ఆల్ ద మేజర్ క్యాంపెయిన్స్, బాయ్ బాబు, రావాలి జగన్, కావాలి జగన్, సమర శంకరావం సార్, ప్రజా సంకల్ప యాత్ర మొత్తం నేనే డిజైన్ చేశాను. సో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ 5 main members టీమ్, కోర్ టీమ్ 19లో. దాని తర్వాత 19 తర్వాత ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ మహారాష్ట్ర బ్రీఫ్లీ. ఉద్ధవ్ ఠాక్రే సార్ వాళ్ళకు ఒక 2 months వర్క్ చేశాను, ఐపాక్లో ఉండే. దాని తర్వాత స్టాలిన్ సార్కు ఒక 1 month అలా వర్క్ చేశాను. దాని తర్వాత వెస్ట్ బెంగాల్ ఐ వర్క్ ఫర్ 7 months. అక్కడ బై ఎలక్షన్స్లో కూడా నేను కంప్లీట్గా ఉన్నాను. అండ్ 7 months తర్వాత ఐ లెఫ్ట్ దట్ వెస్ట్ బెంగాల్ క్యాంపెయిన్. అండ్ ఆ క్యాంపెయిన్ తర్వాత నా సొంత కంపెనీ పెట్టుకున్నాను నేను, యామ్ కన్సల్టెన్సీ అని. అండ్ బై నేమ్ ఎంకేచ్ ఇన్ పాలిటిక్స్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ మై డొమైన్. సో నా సొంత కంపెనీ పెట్టుకున్న తర్వాత మా ఫస్ట్ క్లయింట్ వచ్చేసి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఎక్స్ ఇరిగేషన్ మినిస్టర్, నెల్లూరు. సో ఆయనకి నేను మున్సిపల్ ఎలక్షన్స్ చేశాను. చేసి 28/28 స్వీప్. యా, ఇట్ వాజ్ అన్ హిస్టారిక్ విన్. ఎప్పుడూ జరగలేదు, ఇన్ నియర్ ఫ్యూచర్ కూడా కష్టం. అది 30 years వరకు ఇంకా అది కష్టం రెప్లికేట్ చేయటం. అది చేసిన తర్వాత ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ డికే శివకుమార్ సార్, డిప్యూటీ సీఎం ఆఫ్ కర్ణాటక. అలాంగ్ విత్ హిమ్ ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ 15 clients అండి అక్కడ. బిగ్ క్లయింట్స్ బీయింగ్ కృష్ణ బెరగౌడ సార్, present రెవెన్యూ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక, ఈశ్వర్ ఖండ్రే సార్, present ఎన్వైర్న్మెంట్ మినిస్టర్, అండ్ ఎమ్మెల్యేస్ లైక్ రిజ్వాన్ అర్షద్ సార్, హోస్కోటేస్ ఎమ్మెల్యే శరత్ బచ్చేగౌడ సార్, నవల్గుంద్ ఎమ్మెల్యే, వీళ్ళందరికీ వర్క్ చేశానండి. అక్కడ 12 out of 15 MLAs విన్ అయ్యారు. దాని తర్వాత 2024 జనరల్ ఎలక్షన్స్లో కూడా ఐ హ్యావ్ కన్సల్టెడ్ 4-5 MPs. ప్యారలల్గా ఆంధ్రాలో ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ బొత్స సత్యనారాయణ సార్, ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ లావు శ్రీకృష్ణ సార్. అండ్ దాని తర్వాత ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ ఢిల్లీ ఎలక్షన్స్, ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ ఫ్యూ మినిస్టర్స్ దేర్. ఢిల్లీ ఎలక్షన్ ఆప్కా లేకుంటే కాదండి, అంటే నేను నా సొంత కంపెనీ పెట్టుకున్నప్పుడు టాప్ టు బాటమ్ కాకుండా బాటమ్ టు టాప్ అప్రోచ్ తీసుకున్నా, విచ్ మీన్స్ ఇండివిజువల్ క్లయింట్స్ తీసుకున్నా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఐ యూస్ టు వర్క్ ఫర్ ఇండివిజువల్ క్లయింట్స్. సో ఢిల్లీలో వాజ్ ద ఫస్ట్ స్టేట్ వేర్ ఐ వర్క్ ఫర్ మల్టిపుల్ పార్టీస్. దే వేర్ ఆప్ క్యాండిడేట్స్, దే వేర్ బీజేపీ క్యాండిడేట్స్ యాజ్ వెల్. సో ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ నీరజ్ బసోయా ఆల్సో, హూ ఈజ్ అన్ ఎమ్మెల్యే ఫ్రమ్ కస్తూర్బా నగర్. ఇంకోటి దాని తర్వాత ఐ వర్క్డ్ ఇన్ హర్యానాలో కూడా క్యాబినెట్ మినిస్టర్స్కి వర్క్ చేశాము. మన నాయబ్ సైని సార్కి కూడా మనము ఇన్పుట్స్ ఇచ్చాము. అది కాకుండా వీ హ్యావ్ వర్క్డ్ రీసెంట్ మహారాష్ట్ర ఎలక్షన్స్ కూడా. దేవేంద్ర ఫడ్నవీస్ సార్ టీంలో నాకు తెలిసిన ఆయన ఒక మెంటర్ ఉంటే, హీ కాల్డ్ మీ అప్ ఫర్ 3 months. ఐ వెంట్ దేర్ అండ్ వీ వర్క్. దట్ ఈస్ వేర్ మేము ఈ ఏఐ యాప్ డెవలప్ చేసాం. అండ్ రీసెంట్గా ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ బీన్ కన్సల్టింగ్ ఫ్యూ పీపుల్. ఎందుకంటే గెలిచిన తర్వాత కూడా కాన్స్టిట్యున్సీ మేనేజ్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నవీన్ సార్ గెలిచిన తర్వాత ఈ 3 yearsలో ఈ ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్ఫిల్ చేయటం ఈజ్ ద బిగ్గెస్ట్ టాస్క్. అంటే మీరు ఎన్ని రోజులు వీళ్ళతో కన్సల్ట్గా ఉంటారు? సో ఆఫ్టర్ విన్నింగ్ తర్వాత, ఆఫ్టర్ విన్నింగ్ కూడా అంటే వేరే మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక 10 clients ఉన్నారు నాకు, హూ ఆల్వేస్ ఆర్ దేర్. అంటే ఇంకా అది లైఫ్ టైం అనుకోవచ్చు. ఇంకో కొంతమంది కాదు, ఈ 1 month ఉండండి అని చెప్తారు గైడ్ చేయడానికి. కొంతమంది ఎవ్రీ 6 months వచ్చి ఒకసారి రివ్యూ చేయమని చెప్తారు. సో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో అదొకటి. ఇప్పుడు మేజర్లీ ఇక్కడ మీరు అన్నీ కలుపుకుంటే ఒక 350 పైన క్లయింట్స్ నేను కన్సల్ట్ చేశానండి. మీ సక్సెస్ రేట్ ఎంత ఉంది? అంటే 100 out of 80% అండి నా సక్సెస్ రేట్. యాజ్ ఆఫ్ నో 80% ఉండింది. సో లాస్ట్ ఆంధ్ర ఎలక్షన్స్లో కొంచెం సక్సెస్ రేట్ తగ్గింది దానివల్లే, లేకపోతే దాని ముందు 90 ఉండేది. సో యాజ్ ఆఫ్ నో ఐ కెన్ క్లెయిమ్ దట్ ఐ హ్యావ్ ఎ సక్సెస్ రేట్ ఆఫ్ 80%. అంటే ఇప్పుడు మిమ్మల్ని, అంటే మీరు ఈ డొమైన్లోకి ఎట్లా వచ్చారు? అంటే మీకు ఎందుకు, అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా? లేదండి. ఎట్లా అంటే స్ట్రాటజిక్గా రావాలని ఎట్లా అనుకున్నారు మీరు? సో బేసిక్గా మా ఫాదర్ ఒక సెంట్రల్ ఎంప్లాయీ. సో మేము మొత్తం ఎక్కువ స్టేట్స్లో ఉన్నాం, 5-6 స్టేట్స్లో ఉన్నాం చిన్నప్పటి నుంచి. సో చిన్నప్పటి నుంచి నాకు పబ్లిక్ డొమైన్ అంటే చాలా ఇష్టం అండి. దాంట్లో కూడా మా ఫాదర్కి నక్సలైట్ అటాక్లో బుల్లెట్ తగిలింది 2006లో ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు. సో అది ఇట్ వాజ్ ఎ వెరీ హార్డ్ టైం ఫర్ అస్. ఎందుకంటే అన్నతో మా ఫాదర్తో పాటు 18 members అందరు ఉంటే 18 members 10 people were డైడ్.
సో అది ఇట్ వాజ్ అ బిగ్ షాక్ ఫర్ అస్. అప్పటి నుంచి పబ్లిక్ డొమైన్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే అసలు ఎందుకు ఇలా అవుతుంది ఏంటి. సో నా గోల్ సివిల్ సర్వీసెస్ ఉండేది. అందుకనే ఢిల్లీ కాలేజ్ తీసుకున్నాను నేను. ఎన్ఐటి వరంగల్ అన్నీ వచ్చినా కూడా ఢిల్లీ కాలేజ్ తీసుకున్నా. అక్కడ కూడా దాని ముందు కూడా ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్లో నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. సో ఐ వాజ్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ పబ్లిక్. ఎన్జిఓస్లో వర్క్ చేశాను. కానీ సడన్గా 2016లో ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఇలా ప్రశాంత్ కిషోర్ ఒక ప్లాట్ఫామ్ సెట్ చేయించారు లీడర్స్ గురించి అని. సో నా మోటివ్ ఏముందంటే నేను ఐఏఎస్ అయినా కూడా పొలిటీషియన్స్ని డీల్ చేయాలి. సో వై నాట్ గో అండ్ లెర్న్ హౌ డస్ పొలిటీషియన్స్ అసలు ఎలా ఉంటారు. ఎందుకంటే క్లోజ్నెస్ ఉంటుంది, మనకి యాక్సెస్ వస్తుంది, దీనివల్ల యాక్సెస్ వస్తుంది. ఆ యాక్సెస్లో ఫ్రీగా వస్తే కూడా మంచిది, శాలరీ మళ్ళీ ఇచ్చి పిలుస్తున్నారు. సో ఇట్ వాజ్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్. దానివల్ల నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత సడన్గా నార్త్ నుంచి సౌత్కి వచ్చారు. అది కూడా మన స్టేట్లో వచ్చారు, ఆంధ్రాలో. నేను సొంత మచిలీపట్నం అండి. సో దానివల్ల అలాగే ఉండిపోయి దీనివల్ల డైరెక్ట్గా పబ్లిక్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నవీన్ సార్ కూడా మేము ఇష్యూస్ తెచ్చాము, ఇష్యూస్తో పాటు సొల్యూషన్స్ తెచ్చాము. ఆ సొల్యూషన్స్ని ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో కూడా మనకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అది ఎగ్జిక్యూట్ అవుతే ఎంతమంది లైఫ్ చేంజ్ అవుతుంది చూడండి. సో ఇండైరెక్ట్ ఇంపాక్ట్ చాలా హెవీగా ఉంటుంది. సో ఆ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ వల్ల నేను దీంట్లోనే ఉండిపోయాను. సో నేను ఏదో పెద్ద సక్సెస్ఫుల్ అని చెప్పాను, బట్ అట్లీస్ట్ సమ్ సక్సెస్ ఐ హ్యావ్ టేస్టెడ్. సో ఎనీ యూత్ హూ థింక్స్ దట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇట్స్ నాట్ లైక్ దట్. యూ క్యాన్ ఆఫ్ కోర్స్ సస్టైన్ ఇన్ దిస్ బికాస్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళే ఎక్కువ ఉంటారు లైఫ్లో. సో యూ కెన్ విత్ యువర్ హార్డ్ వర్క్ అండ్ విత్ యువర్ వాట్ యూ సే స్మార్ట్ వర్క్ యూ కెన్ అచీవ్ ఇన్ దిస్ డొమైన్ ఆల్సో. అంటే ఇప్పుడు వచ్చే యూత్ ఇట్లాంటి దాన్ని ఏమైనా చూజ్ చేసుకొని సక్సెస్ సాధించాలంటే ఎట్లా బ్యాక్గ్రౌండ్ ఎట్లా వర్క్ చేయాలి, ఎట్లాంటి కొత్త కొత్త థింగ్స్ ఎట్లా లర్న్ చేయాలి? సో యూత్కి నేను ఏమంటానంటే వాళ్ళ కాలేజ్ లైఫ్లో వాళ్ళకి లీడర్షిప్ స్కిల్స్ వాళ్ళు ఇంకల్కేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సొసైటీ ఫెస్ట్ ఉంటాయి, వాళ్ళకి డిబేట్స్ ఉంటాయి, పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేయకుండా మీరు ఏదో కాలేజ్లో టైం వేస్ట్ చేసుకుంటే కష్టం. అకాడమిక్స్ మేనేజ్ చేసుకుంటా పార్టిసిపేట్ చేయటం ఇంపార్టెంట్. అలాంటి పార్టిసిపేషన్ ఉన్నవాళ్ళు దిస్ ఈజ్ అ గుడ్ జాబ్ బికాస్ దిస్ జాబ్ విల్ డిమాండ్ యూ 24/7 టైమ్. దిస్ జాబ్ విల్ డిమాండ్ యూ ట్రావెల్. దిస్ జాబ్ విల్ డిమాండ్ యూ irregular timings of food. So if you like these kind of things, if you take it as a challenge, if you have passion, అరే నేను ఏదో డిఫరెంట్గా చేయాలంటే దిస్ ఈస్ ద రైట్ ఫీల్డ్. అండ్ మీరు ఒకవేళ రావాలనుకుంటే కూడా దేర్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ లైక్ ఐపాక్, షో టైమ్, మైండ్ షేర్, చాలా కంపెనీస్ ఉన్నాయి. దాంతోపాటు దేర్ ఆర్ పీపుల్ లైక్ మీ హూ హ్యావ్ లైక్ గ్రేట్ ప్రెజెన్స్. నా లింక్డ్ఇన్లో 35,000 ఫాలోవర్స్ ఉన్నారండి. సో పీపుల్ విత్ క్రెడిబిలిటీ, యూ నీడ్ టు డూ రీసెర్చ్. అంటే నేను ఏదో చెప్తున్నానని నా దగ్గర రావద్దు. అసలు ఎందుకు రావాలి, వీడు ఏంటి, రీసెర్చ్ చేసుకుని ప్రాపర్గా మీ లైఫ్ అండ్ డెత్, ఇది కెరియర్ అంటే ఇంపార్టెంట్. ప్లస్ ఇంట్లో వెళ్ళి పొలిటికల్ చేస్తానంటే కొడతారు పట్టుకొని. సో సపోర్ట్ ఉండదు. అలా నాకైతే నేను ఐఎమ్ వెరీ లక్కీ. మా ఫాదర్ మదర్ చాలా మాకు సపోర్ట్ చేశారు. కాదు సరే నువ్వు ఏం చేసినా సరిగ్గా చేస్తామని సపోర్ట్ చేశారు, కానీ నేను ఇలా ఉన్నాను. లేకపోతే ఇది చాలా అన్సర్టైన్ ఫీల్డ్. అసలు ఎమ్మెల్యేస్ ఎంపీస్ అంటే చాలా ఒక పెద్ద బ్యాడ్ పర్సెప్షన్ ఉంటుంది. సో ఈ డొమైన్ని మీరు ఒక రీసెర్చ్ చేసుకొని అదొకటి. సెకండ్, మీకు జనాలతో, నేను ఎలా అన్నానో నాకు జనాలతో కనెక్షన్ ఉంది. నేను జనాలని వాళ్ళ లైఫ్ని ఇంపాక్ట్ తీసుకురావాలని ఒక బేసిక్ గోల్ ఉంది. ఆ గోల్ మీకు కూడా ఉంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఫీల్డ్. బికాస్ వన్స్ ద ఎమ్మెల్యే క్యాండిడేట్ విల్ అగ్రీ వాట్ ఎవర్ యూ థింక్, అది డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేస్తాడు. సో ఇక్కడ నవీన్ సార్ కూడా నేను వర్క్ చేసి పెట్టా, నేను ఒక ప్రాపర్ మంచి థింగ్ తీసుకొస్తే ఇంప్లిమెంట్ చేసేస్తారు. దానివల్ల ఒక 10,000, 15,000, 20,000 ఫ్యామిలీస్ లైఫే మారుస్తుంది. సో ఆ టేస్ట్, ఆ కిక్ అది వేరేగా ఉంటుంది. ఇఫ్ యు ఆర్ లైక్ దట్ ప్లీజ్ జాయిన్. ఏదో ఇక్కడ దీంట్లో వచ్చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు, వేలు కోట్లు వచ్చేస్తాయి అంటే ఇవన్నీ జస్ట్ పర్సెప్షన్ అండి. ఇప్పుడు మీకు సక్సెస్ రేటు ఉన్నప్పుడే మీకు చాలా హై ఉంటుంది, ఎక్కడికో వెళ్ళిపోతారు. ఒక్కసారి డౌన్ఫాల్ స్టార్ట్ అయిందంటే, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక క్యాండిడేట్ను గెలిపిస్తామని మీరు వాళ్ళకి భరోసా ఇస్తారు, అన్నీ సెట్ చేసుకుంటారు, అయిపోద్ది. ఇప్పుడు ఆ క్యాండిడేట్ ఓడిపోయారు అనుకోండి, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? వాళ్ళ నుంచి ఎట్లాంటి థ్రెట్స్ ఉంటాయా, లేకుంటే బెదిరింపులు ఉంటాయా? మీ వల్లనే ఓడిపోయామనే ఒక నెగటివ్ ప్రాపగండా కూడా మేము యూజ్ చేస్తారు కదా, అప్పుడు మీరు ఎట్లా ఫేస్ చేస్తారు? అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా మీరు ఫేస్ చేస్తారు? ఆఫ్ కోర్స్ వచ్చిందండి, అలాంటి సిచ్యువేషన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ఆ సిచ్యువేషన్స్లో నుంచి నేనేం నేర్చుకున్నానంటే, క్యాండిడేట్ ఒకవేళ ఓడిపోతున్నా కూడా ఎలక్షన్ ముందు చెప్తేనే బెస్ట్. బికాస్ చాలామంది ఏం చేస్తారంటే ఓడిపోతానని తెలిసి కూడా కాదు సార్ మీరు విన్ అవుతున్నారు చెప్తారు భయపడి.
కానీ దానివల్ల మీరు ఎలక్షన్ వరకే సేఫ్, కానీ దాని తర్వాత మీ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. మోస్ట్లీ నేను వర్క్ చేసిన క్యాండిడేట్స్ బయట ఎంత మాస్ అప్పీల్ ఏ ఇమేజ్ ఉన్నా కూడా దే విల్ ట్రీట్ యూ యాజ్ ప్రొఫెషనల్స్ ఇఫ్ యూ ట్రీట్ దెమ్ యాజ్ ప్రొఫెషనల్. అంటే మేము క్యాడర్తో ఏదో ఎక్కువ క్లోజ్ అయిపోయి వాళ్ళతో డిన్నర్లు, వాళ్ళతో లంచ్లు, వాళ్ళతో ఫేవర్స్ ఇవన్నీ స్టార్ట్ చేసామంటే దెన్ గేమ్ ఈజ్ ఓవర్. యూ హ్యావ్ టు బి వెరీ ప్రొఫెషనల్. ఇఫ్ యూ కండక్ట్ థింగ్స్ ప్రొఫెషనలీ దే విల్ ఆల్సో బీ ప్రొఫెషనల్. మిక్స్ కొడితే మాత్రం మిక్సే ఉంటుంది లైఫ్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, నెగిటివిటీ వచ్చినా కూడా మీరు రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే వాడు ఆయన బాధలో ఉన్నాడు, ఫ్రస్ట్రేషన్లో అంటున్నాడు. వినాలి, వినేసి ఒక 1 వీక్ నేనేం చేస్తాను, వినేసి 1 వీక్ 2 వీక్స్ తర్వాత వచ్చి అసలు ఎందుకు ఓడిపోయారు విత్ రీజన్స్ ఐ విల్ కమ్, ఐ విల్ గివ్ హిమ్ ఆర్ హర్. దీనివల్ల ఓడిపోయారు సార్, ఇది అట్లీస్ట్ నెక్స్ట్ టైం మనం, నేను కాదు వేరే వాళ్ళని పెట్టుకున్నా కూడా చేసుకుని, లేకపోతే అసలు మీకు ఒపీనియన్ అసలు పోయిందంటే అసలు వద్దు, కానీ మీ వాళ్ళతో అయినా కూడా ఇది చేయించుకోగలిగితే మీకు హెల్ప్ ఉంటుంది. సో దాంతో వాళ్ళు ఏంటంటే అరే సరే చలో ఇంతైనా వాడు ఓడిపోయిన తర్వాత కూడా వచ్చాడు, ఒకవేళ వెళ్ళకపోతే అది చాలా బ్యాడ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వీడు ఓడిపోయాడు వదిలేసాడు. అంటే ఇట్ టేక్స్ గట్స్. నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నేను ఇలా ఈజీగా చెప్తున్నాను. నేను నా సొంత కంపెనీ పెట్టుకొని ఓడిపోయిన తర్వాత మిగతా అమౌంట్స్ కూడా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అది చాలా పెద్ద పెద్ద హెడేక్ ఉంటుంది, అది స్ట్రెస్ ఉంటుంది చాలా. ఎందుకంటే వాళ్ళు టైము, మనీ, ఫ్యామిలీ అందరు ఇన్వెస్టెడ్గా ఉంటారు. మీరు చూసుంటారు నవీన్ సార్ గెలిచిన తర్వాత ద ఫస్ట్ ఎమోషన్ వాస్ టీయర్స్, ఫ్యామిలీ మొత్తం. ఎందుకంటే వాళ్ళ బాధ వాళ్ళకి తెలుసు, మేము ఎంతైనా మాకు తెలుసు అంటే మా ఫ్యామిలీ కాదు కదా. సో అది మాత్రం ఉంటుందండి. ఫ్లిప్ సైడ్ ఏదో పవర్ అని కాదు, ఈ ఫ్లిప్ సైడ్ కూడా ఉంటుంది. మీరు ప్రాపర్గా ప్రొఫెషనల్గా కండక్ట్ చేసుకొని అంత ప్రొఫెషనల్ పెడితే 90% ఆఫ్ ద పీపుల్ విల్ బిహేవ్ వెల్. 10% నేను చెప్పలేనండి. మీ హోల్ జర్నీలో ఎవరైనా రాజకీయ నాయకులు డబ్బులు ఎగ్గొట్టారు మీకు? చాలామంది ఓపెన్గా చెప్తున్నా కదా. అది గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఎట్లాగో వాళ్ళ బాధలో ఉండి కొంచెం వదిలేసినట్టు వేరు. గెలిచిన వాళ్ళు కూడా మీకు డబ్బులు కొన్ని అమౌంట్స్ ఆగుతాయండి. అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ డొమైన్. బేసిక్లీ ఏంటంటే ఇక్కడ మేము ఏం చూసుకోవాలంటే మనకి ఎప్పుడు పాజిటివ్ ఉండదు లైఫ్లో. ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నారు, సో మీడియా లైఫ్ కూడా చాలా కష్టం. మీడియా గురించి ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది. చాలామంది మీడియా స్టార్ట్ చేసేదే కొత్తగా చేయాలని, కానీ సిస్టమ్ ఎంత ఇది ఉన్నదంటే లాగేస్తుంది. అలాగే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ దగ్గర డబ్బులు తీసుకోవటమే పెద్ద విషయం. వాళ్ళకి ఓన్లీ ఇన్కమింగ్ ఉంటుంది కానీ అవుట్ గోయింగ్ ఉండదు. అంటే ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు చూసుకుంటారు. అవుట్ గోయింగ్ అంటే వాళ్ళు ఓన్ డబ్బులే ఉంటాయి, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మేనేజ్ చేస్తారు. సో అలాంటి పర్సన్ దగ్గర మనం టీం పెట్టుకుని డబ్బులు తీసుకోవాలంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్. సో ఆఫ్ కోర్స్ అంటే నేను చేసిన ఇప్పుడు వర్క్లో ఈజీగా ఒక 30% అయినా ఆగుంటుంది. సో అది బేర్ చేయాలి మేము. ఓకే, హోప్స్ లేవు ఇంకా మీకు అది వస్తుందని? ఆఫ్ కోర్స్ అండి, ఇంకా అది వదిలేయటం, అది అనవసరంగా కదిలిస్తే నేను డిస్టర్బ్ అవుతా, మా టీం డిస్టర్బ్ అవుతుంది. అది ఎలా అంటే యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ తీసుకుని ముందుకెళ్ళాలి. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూసుకుంటాడు. ఇన్ అ వే మాకు అక్కడ ఆపిన వాళ్ళ అపోజిషనే మనకి హైర్ చేసుకొని నెక్స్ట్ టైం అలా నేను వెళ్ళను, నేను ఏదో పగ పెట్టుకొని నెక్స్ట్ టైం అపోజిషన్లో వస్తాను అలా ఉంటే మీరు సీమితంగా అయిపోతారు. నేను వదిలేస్తా, కానీ అటువైపు నుంచి నాకు వస్తే మాత్రం నాకు ఒక ఉంటుంది కదా, నా డబ్బులే ఆపారని. నాకు ఒక ఆఫ్ కోర్స్ నేను ఒక హ్యూమన్ బీయింగ్ కదా, సో అది కూడా యాడప్ అవుతుంది అక్కడ. రైట్. మీరు తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా, ఇది ప్రాపర్ ఎక్కడ మీద? నా ప్రాపర్ మచిలీపట్నం అండి. డాడీ వాళ్ళు మచిలీపట్నం, మమ్మీ వాళ్ళు చందోల్ అని గుంటూరు డిస్టిక్లో. కానీ డాడీ సెంట్రల్ ఎంప్లాయీ ఉన్నారు కాబట్టి నేను బయటే ఉన్నాను. ఓన్లీ సమ్మర్ వెకేషన్స్లో రావటం వెళ్ళటం అలా ఉండేది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఈ డొమైన్లో నేను కంటిన్యూ చేసే రీజన్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ టీంలో వచ్చిన తర్వాత సడన్గా 2017లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అరే మన స్టేట్కి వస్తున్నారు, మన స్టేట్ గురించి నేను నేర్చుకోవచ్చు కాబట్టి నేను ఉండిపోయాను, లేకపోతే ఎప్పుడో డొమైన్ వదిలేసేవాడిని. ఎందుకంటే హై స్ట్రెస్ జాబ్ ఇది. 24/7 నేను హార్డ్లీ ఎవ్రీడే 2 hours కూడా పడుకోలేదు లాస్ట్ 25 days నుంచి. అలా చేయకపోతే మాత్రం లీడర్ టైం మేము వేస్ట్ చేస్తాం. అంటే ఈజీగా నాకుండే యాక్సెస్కి నేను ఏదైనా తొందరగా స్మార్ట్ వర్క్ చేసి తీసుకెళ్ళొచ్చు, కానీ లీడర్ కంప్లీట్లీ దాని మీదే బేస్ చేసుకుంటాడు సగం పనులైనా అట్లీస్ట్. ఆయనకి అది ఎలా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో దానికి ఒక క్రాస్ చెక్, అది క్రాస్ చెక్కే బ్యాడ్ ఉందనుకోండి మొత్తం ప్రాబ్లం అయిపోతుంది. హైదరాబాద్లో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. అవునండి. నెక్స్ట్ 6 months 1 yearలో
ఇప్పుడు నువ్వు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ చేయాలా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎవరితోటైనా మీరు టైప్ అయ్యారు ఇంత సో ఇప్పుడు కొంతమంది అప్రోచ్ అవుతున్నారు, అంటే ఆస్పైరింగ్ కార్పొరేటర్స్ ఇవన్నీ. కానీ ఇప్పుడు మేబీ 1 మంత్ 2 మంత్స్ తర్వాత ఐ మీట్ ఫ్యూ పీపుల్, ఆర్ ఎల్స్ పార్టీ పరంగా కూడా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఎవరైనా ఐ ఆఫ్ కోర్స్ లుక్ ఫర్ కాంగ్రెస్, బికాస్ రీసెంట్లీ నేను జూబ్లీ హిల్స్ వర్క్ చేశాను కాబట్టి. కాదు అంటే దెన్ ఐ హ్యావ్ టు అఫ్ కోర్స్ హూఎవర్ ఈస్ కమింగ్ అండ్ సీకింగ్ మై సర్వీసెస్, ఐ హ్యావ్ టు డూ దట్. ఒకవేళ మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే ఎక్కడ మీ సైట్ కానీ మీ ఆఫీస్ అడ్రస్ ఏదన్నా? www.mkchinpolitics.com అని ఉంటుంది. సో దాంట్లో నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఇంటిగ్రేటెడ్ ఉన్నాయి. ఫోన్ నెంబర్ కూడా దాంట్లో, ఆఫీస్ నెంబర్ ఉంది. సో దాంట్లో మీరు విజిట్ చేయొచ్చు. నా ఓన్ మెయిన్ ఆఫీస్ బేస్ గుంటూరులో ఉంది. అది కాకుండా మేము ఎక్కడికి వెళ్తామో అక్కడ క్యాండిడేట్ ఆఫీస్ స్పేస్ ఇస్తారు, బికాజ్ ఇట్ ఈస్ బెస్ట్ దట్ వే. బట్ సెంట్రల్ ఆఫీస్ ఇస్ గుంటూరు ఓన్లీ. సో గుంటూరులో మన ఇన్నర్ రింగ్ రోడ్, మహాత్మా గాంధీ రోడ్ ఉంది అక్కడ. అక్కడ మనం సెంట్రల్ ఆఫీస్ ఉంది. సో ఇఫ్ ఎనీ వన్ హ్యాస్ ఎనీ క్వైరీ ఆర్ ఎనీ వన్ వాంట్స్ టు కన్సల్ట్ మీ ఫర్ పొలిటికల్ క్యాంపెయినింగ్, ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ Thank you కమింగ్ అండి. అవర్ స్టూడియో. ఇది పొలిటికల్ స్టడీస్ చేసే వాళ్ళ డ్యూటీ. అంటే ఒక పొలిటీషియన్ కనుక విజయ తీరాలకు చేర్చాలంటే ఎట్లాంటి లూప్ హోల్స్ ఉన్నాయి, అపోజిషన్ పార్టీ లూప్ హోల్స్ ఏంటి, వీళ్ళ విజయాలకు ఎట్లాంటి స్ట్రాటజీ వాడితే వాళ్ళు విజయం సాధిస్తారనేది కూడా మనకు ఖుర్షీద్ గారు చెప్తున్నారు. దిస్ ఇస్ కిరణ్ కుమార్ సైనింగ్ అప్.